డైట్ గురించి డాక్టర్లే చెప్పాలి అనేది నేను అనుకున్నా. తర్వాత తెలిసింది సపరేట్గా ఇట్లా మీలాగా న్యూట్రిషనిస్టులు ఉంటారు. అంటే ఇప్పుడు ఎట్లుందంటే ఏదన్నా ఇష్యూ వచ్చిన తర్వాతనే ఆ ఫుడ్ పైన ఫోకస్ చేయడం, ఫిజికల్ యాక్టివిటీ మీద ఫోకస్ చేయడం. ఇప్పుడు మా దగ్గరికి వచ్చిన కన్సల్టేషన్స్ అన్ని కూడా ఏదన్నా వస్తేనే వస్తారు మా దగ్గరికి, లేకపోతే ఎవరు రాదు. న్యూట్రిషనిస్ట్ అంటే మాకు తెలియదా ఎలా తినాలో ఈమెడితో చెప్పించుకోవాలన్నట్టుగానే ఉంటుంది ఎవరికైనా. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. ఆ ప్రొసీజర్లో మనం ఫంక్షనల్ న్యూట్రిషన్ ఎక్కడ స్టార్ట్ చేయాలి మనం అంటే, మనకు అసలు ఏ హెల్త్ ఇష్యూస్ లేనప్పుడే మనం ఎలా తినాలి, మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి ఏంటి అనేది ఇది డిసైడ్ చేస్తుంది. మామూలుగా ఒక మేక కానీ ఒక పశువులు కానీ ఒక పక్కన పిజ్జా, బర్గరు, బిర్యానీ, గడ్డి ముందు పెట్టేదే అది పోయి గడ్డే తింటుంది. ఎందుకు? వాటిని అది గుర్తిస్తుంది ఇది నా ఫుడ్ అని. బట్ వేరాస్ మన మనం వచ్చేసరికి మన ఫుడ్ ఏదనేది ఐడెంటిఫై చేయలేకపోతున్నారు అనేది నా మైండ్లో ఉంది. జంక్ ఫుడ్ ఎంతసేపు మన కళ్ళకి కనపడి మనం నోట్లో పెట్టుకొని అది అంటే జస్ట్ మన నాలుక మీద ఆ టేస్ట్ ఫీల్ అయినంతసేపు. ఎప్పుడు ఫాస్టింగ్ చేయని వాళ్ళు ఒక రోజున ఒక్క పూట మిస్ అయితేనే అవును చాలా ఇంకా చెమటలు వచ్చేస్తాయి, వాళ్ళు మొత్తం నీరసం అయిపోయినట్టు. అంటే మనం ఏం చచ్చిపోవట్లేదు కదండి, బతికే ఉంటున్నాం కదా. చచ్చిపోవట్లేదు కానీ చచ్చిపోయినంత పని అవుతుంటది. ఓకే, మనకు కావాల్సిన ఎనర్జీ రిలీజ్ అవుతుంటుంది, ఆ ఫ్యాట్ స్టోరేజ్ ఉంటుంది కదా, ఆ సెల్స్ నుంచి మళ్ళీ మనకి గ్లూకోజ్ రిలీజ్ అవుతూనే ఉంటుంది, మనకి అందుతూనే ఉంటుంది. ఇన్సులిన్ అంటే ఏంటి? అది హార్మోన్. ఓకే, మన ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది, అదొక హార్మోన్. దాని పని ఏంటి అని అంటే మన బాడీలో వచ్చిన గ్లూకోజ్ ని సెల్ వరకు తీసుకెళ్ళడం, తీసుకెళ్లి సెల్లోకి పంపించడం ఆ హార్మోన్ చేసే పని. ఆల్రెడీ సెల్స్ ఫిల్ అయిపోయి ఉన్నాయి, మనం ఏం పని చేయట్లేదు, ఆ గ్లూకోజ్ టచ్ చేయట్లేదు. ఇప్పుడు ఏమైతుంది అని అంటే మళ్ళా మనం తింటూనే ఉంటాము, అది రిలీజ్ అవుతుంది. సెల్లోకి గ్లూకోజ్ పంపించలేదు, ఆడ సెల్స్ అనేవి రెసిస్టెంట్ స్టేజ్ లో ఉంటాయి, ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉన్నాయి. సెల్స్ లో ఆల్రెడీ గ్లూకోజ్ ఉంది, మళ్ళీ పంపిస్తే తీసుకోలేదు, అది తీసుకోలేదు, ఆడ రెసిస్టెన్స్ స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు ఏమైతుంది అంటే మన బ్లడ్ లో గ్లూకోజ్ పెరుగుతుంది. అప్పుడు వచ్చేది ఏంటి? డయాబెటీస్. సెరటోనిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది, అది ఒక హ్యాపీ హార్మోన్. ఆ సెరటోనిన్ అనేది 80% కూడా మన గట్లోనే రెడీ అవుతుంది. చాలా మంది సెరటోనిన్ డౌన్ అయితే డిప్రెషన్ లో పోతారు. ఆ డిప్రెషన్ లో పోయిన పీపుల్లో గట్ హెల్త్ చాలా బ్యాడ్ ఉంటుంది. మామూలుగా రియల్ ఎస్టేట్ ఛానల్ ఇది యాక్చువల్లీ. బట్ రియల్ ఎస్టేట్లో ఓన్లీ బిజినెస్సే కాదు, హెల్త్ అండ్ రిమైనింగ్ థింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ ఉద్దేశంతో మనము ఈ రియల్ ఎస్టేట్ ఛానల్లో హెల్త్కి సంబంధించి మీలాంటి ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడదామని పిలిపించాను. మా దగ్గర దాదాపుగా ఒక 2000 మంది పైగా ఏజెంట్స్ వర్క్ చేస్తున్నారు. అండ్ మొత్తం హైదరాబాద్ మొత్తంలో దాదాపుగా 10 లక్షల మందికి పైగా రియల్ ఎస్టేట్లో ఏజెంట్లు వర్క్ చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళందరూ బిజినెస్ చాలా అగ్రెసివ్గా చేస్తారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేదాకా కూడా వాళ్ళ మైండ్లో బిజినెస్ అనేదే మెదులుతూ ఉంటుంది. బట్ వాళ్ళు మర్చిపోయింది ఏంటిదంటే వాళ్ళ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చూడట్లేదు, ఓన్లీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెడికేటెడ్గా పనిచేస్తున్నారు. సో నా దగ్గర చేసేటోళ్ళకే చాలామంది చాలా డెడికేటెడ్గా పనిచేస్తున్నారు, బట్ వాళ్ళు హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. అంటే హెల్త్ నెగ్లెక్ట్ కావాల్సేం కాదు, వాళ్ళు బిజినెస్ వర్క్ షెడ్యూల్ కావచ్చు, వేరియస్ రీజన్స్ కావచ్చు. రీసెంట్గానే మా ఏజెన్సీలో ఒక ఆయనకి స్ట్రోక్ వచ్చింది, హార్ట్ స్ట్రోక్ వచ్చింది, స్టంట్స్ పడ్డాయి. సో వాళ్ళ ఫ్యామిలీని చూసినాక నాకు చాలా బాధ అనిపించింది. అండ్ ఇంకొక ఏజెంట్కి ఓవర్ వెయిట్ వల్ల దాదాపుగా 14 to 15 కిడ్నీ ఆపరేషన్స్ అయినాయి. సో అది కూడా నాకు చాలా బాధ అనిపించింది. ఇక నా జర్నీ మొత్తంలో చూస్తే చాలామందికి ఇలాంటి హెల్త్ ఇష్యూస్, హెల్త్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయినాయి. నేను ఒక కేస్ స్టడీ కూడా నా బుక్లో కూడా రాశాను. కేస్ స్టడీ నాతో పాటు పనిచేసే నా సీనియరు స్ట్రోక్ వచ్చి చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ చాలా ఇబ్బందులు పడ్డది. బట్ రియల్ ఎస్టేట్ వాళ్ళని కాపాడింది. బట్ ఎనీవే, కానీ పర్సన్ లేని లోటు అయితే ఎవరు తీర్చలేరు. సో కాబట్టి మనము హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్, మోర్ దాన్ బిజినెస్ అనేది నా పాలసీ. సో మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, మన పాడ్కాస్ట్ చూస్తున్న వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బిజినెస్, రియల్ ఎస్టేట్ మీద అవేర్నెస్, రియల్ ఎస్టేట్ పై నాలెడ్జ్, ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్స్, లీగల్, వీటితో పాటు బిజినెస్ చేసేటప్పుడు వాళ్ళ హెల్త్ కాన్షియస్ ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా ముందుకెళ్ళాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఎలాంటి ఇది చేయాలి అనేది
మన వ్యూవర్స్ తెలుసుకోవాలనేది నా మెయిన్ ఇంటెన్షను. సో దానివల్లనే మీలాంటి ఎక్స్పర్ట్స్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇది ఈ పాడ్కాస్ట్ కోసం. మామూలుగా ఒక మేక కానీ ఒక పశువులు కానీ వాళ్ళకి ఒక పక్కన పిజ్జా, బర్గరు, బిర్యానీ, గడ్డి ముందు పెట్టేదే అది పోయి గడ్డే తింటుంది. ఎందుకు? ఇట్ రికగ్నైజ్ ది పోషకాహారాలు, న్యూట్రిషన్స్ అంటాం వాటిని, అది గుర్తిస్తుంది ఇది నా ఫుడ్ అని. బట్ వేరాస్ మనం వచ్చేసరికి మన ఫుడ్ ఏదనేది ఐడెంటిఫై చేయలేకపోతున్నారు అనేది నా మైండ్లో ఉంది. నాకు క్వశ్చన్ ఏంటంటే, మనం పెట్రోల్ పోస్తే బండి నడుస్తుంది, ఆ పెట్రోల్ని ఎలా యూజ్ చేసుకుంటుందో ఇంటర్నల్ మెకానిజం ఉంటుంది, మనకు తెలియదు అది. ఓకే, మనం చెట్టుకి నీళ్ళు పోస్తే దాని మెకానిజం ప్రకారం ఆ చెట్టు పెరుగుతుంది. బట్ మనము తిన్న ఆహారము ఎలా పోషకాహారాలు, న్యూట్రిషన్ అంటారు, మనం తిన్న తర్వాత అది గ్లూకోజ్ లాగా కన్వర్ట్ అయిపోయి ఆ గ్లూకోజ్ అనేది ఇన్సులిన్ తో కలిపి మన సెల్లోకి వెళ్తుంది. సెల్లోకి వెళ్ళినప్పుడు అది ఎనర్జీని మనకి బాడీ మొత్తాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనం హెల్తీగా ఉండాలంటే నేను విన్న దాని ప్రకారము మనము మంచి పోషకాహారాలు తినాలి అనేది చిన్నప్పటి నుంచి వింటున్నాము, పెద్దలు కూడా చెప్తున్నారు. సో మంచి పోషకాహారము అంటే ఏంటి యాక్చువల్లీ? పోషకాలు న్యూట్రియన్స్ అంటే మనకి రోజు బ్యాలెన్స్డ్గా న్యూట్రియన్స్ అనేవి వెళ్ళాలి. ఆ న్యూట్రియన్స్ అంటే ఏంటి అని అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్, దాంతోపాటు వాటర్ ఇంటేక్ కూడా మనకి కరెక్ట్గా ఉండాలి. ఇవి మనం డైలీ రొటీన్ అంటే మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు కంప్లీట్గా బ్యాలెన్స్డ్గా ఇవన్నీ కవర్ చేసుకోవడాన్ని బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అంటాం మనం. ఈ న్యూట్రియన్స్ అన్నీ ఎవ్రీడే తినాలి. అంటే ఒక రోజు కార్బోహైడ్రేట్స్ తింటాను, నెక్స్ట్ డే ప్రోటీన్ తింటాను, ఆ నెక్స్ట్ డే ఫ్యాట్స్ తింటాను, అలా కాదు. మనకి వైటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అన్ని న్యూట్రియన్స్ కూడా ఎవ్రీడే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎవ్రీడే కవర్ అవుతూ మనం రోజు అలా తింటూ వెళ్తూ ఉంటే దాన్ని బ్యాలెన్స్డ్ మీల్ అంటారు. ఇందులో మనకి బ్యాలెన్స్గా న్యూట్రియన్స్ అన్నీ మన బాడీకి అందుతాయి. అట్లా అందితేనే మనం హెల్దీగా ఉంటాము. పెద్దల కాలం నుంచి కూడా మనం నేర్చుకున్నది ఏంటిది, అంతకుముందు అంటే వాళ్ళు పొలం పని చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళ ఫుడ్ స్టైల్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఈ జనరేషన్లో ఫుడ్ స్టైల్ ఏంటి, మనం మార్నింగ్ లేవగానే కాఫీ, టీ తాగుతారు విత్ మిల్క్ అండ్ షుగర్. కాఫీ, టీ, బెడ్ కాఫీ అంటారు. దాని తర్వాత ఇడ్లీ, దోశ, పూరి ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ తింటారు. దాని తర్వాత 11కి అట్లా ఏదో ఒక స్నాక్స్ తింటారు. దాని తర్వాత లంచ్ తింటారు. లంచ్లో అన్నము, పప్పు. దాని తర్వాత ఈవినింగ్ మళ్ళీ తింటారు, స్నాక్స్ తింటారు. మళ్ళీ దాని తర్వాత లంచ్ అన్నము లేకుంటే చపాతీ. ఈ మధ్య కొంచెం లావు ఎక్కువ అవుతున్నా అని చెప్పేసి 2 చపాతీలు, 1 చపాతీ, 3 చపాతీలు తిని ఒక కూర వేసుకొని తింటున్నారు. సో ఇది జనరల్ ఫుడ్ ప్యాటర్న్. కొంతమంది ఏంటి అంటే, నేను చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ని తీసుకోండి లేకుంటే మా ఎంప్లాయీస్ని తీసుకోండి, వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు, ఒక కూర అంత అన్నం పెట్టుకొని బాక్స్ తీసుకొని వచ్చి ఇక్కడ మధ్యాహ్నం లంచ్ తింటారు. మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ సేమ్ అన్నమో లేకుంటే చపాతీ తినేసి. ఇది జనరల్ రెగ్యులర్ ప్యాటర్న్. మన చాలామంది 90% ఆఫ్ పీపుల్ ఇదే ప్యాటర్న్. ఈ ప్యాటర్న్లో వెళ్ళే వాళ్ళకి పోషకాలు అందుతున్నాయి అని వాళ్ళు అనుకుంటున్నారు. ఈజ్ ఇట్ రియల్లీ ట్రూ? అందుతున్నాయా? అందవు. ఓకే. ఫస్ట్ ఎంటీ స్టమక్లో కాఫీ, టీ అనేది అందరికీ సజెస్టబుల్ కాదు. చాలా మందికి ఎంటీ స్టమక్లో కాఫీ, టీ తాగితే యాసిడీ రిఫెక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని చెప్పేసి మనం దాన్ని అవాయిడ్ చేయాలి. తెలుస్తుంటుంది వాళ్ళకి, కానీ అలానే తాగుతూ ఉంటారు. అంటే కాఫీ, టీ తాగకపోతే నాకు మోషన్ కాదనో లేకుంటే నాకు మెలకు రాదు, మత్తు పోదనో సంథింగ్ ఏదో వాళ్ళ ఉంటుంది. బ్రెయిన్ అలా ట్యూన్ చేసి పెట్టేస్తారు అంతే. మనం నో అంటే వాళ్ళకి వాళ్ళు అలా ట్రైన్ చేసుకున్నారు. అలా అనుకుంటే అందరికి అలానే జరగాలి కదా, అందరికి అలా జరగదు కదా. కొంతమంది లేవడానికి దానికి కూడా వాళ్ళు ఆన్సర్ చెప్తారు, నా బాడీ టైప్ అట్లాంటిది అని. అలా బాడీ టైప్స్ ఉండవు. వీళ్ళు ఎవరైతే దాన్ని అలా అలవాటు చేశారో దాన్ని ఆ బాడీ అలా మన బాడీ ఎలా అంటే మనం ఎలా చెప్తే అలా అలవాటు చేసేసుకుంటుంది. ఈవెన్ మనం ఇప్పుడు అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ నుంచి హెల్దీ హ్యాబిట్స్కి మనం మారాలి అని మనం అలవాటు చేస్తే ఆటోమేటిక్గా మారిపోతుంది. ఫస్ట్ మనం స్ట్రాంగ్గా దాన్ని డిసైడ్ అవ్వాలి మారాలి అని చెప్పేసి. మళ్ళీ డైలీ ఇప్పుడు మన సౌత్ ఇండియన్ మీల్స్ తీసుకోండి. ఇప్పుడు మనం అందరం తెలంగాణ అందరు సౌత్ ఇండియన్స్ తీసుకుంటే జనరల్గా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. మార్నింగ్ లేచిన
మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు కానీ ఆ ఇడ్లీ దోశ లేదంటే రైస్ మళ్ళీ నైట్ చపాతి మనం మొత్తం చూసుకుంటే మొత్తం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటాం. అంటే ఒకప్పుడు తినలేదంటే వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, మన లైఫ్ స్టైల్ వేరు, కంప్లీట్ గా మారిపోయింది ఇప్పుడు. ఇప్పుడు ప్రోటీన్ ఇంటేక్ పెంచాలి అని అందరూ మనం ఎంతో చూస్తుంటాం. అసలు ఎంత ప్రోటీన్ తినాలి అనేది కూడా ఎవరికి తెలియదు. జస్ట్ ఇంట్లో లేడీస్ కూడా ఏదో కొంచెం పెసరపప్పు, ఏదో కర్రీలో పెసరపప్పు వేసేసి నేను ఇంత ప్రోటీన్ వేసేసాను అని అనుకుంటారు. కానీ ఆ పెసరపప్పులో కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. ప్రోటీన్ ఉంటుంది కానీ మొత్తం మనం ఇప్పుడు ఎగ్ తీసుకుంటే ఎగ్ మొత్తం ప్రోటీన్ కాదు కదా. ఒక్క ఎగ్ తింటే మనకు వచ్చేది 6 grams ప్రోటీన్. ఆ ఎగ్ ఒక అంటే ఆ ఎగ్ 8 weight చూసి అదే మొత్తం ప్రోటీన్ అనుకోవడం కాదు. మనం తింటే 6 grams వస్తుంది. అట్లా జనరల్ గా ఇప్పుడు బాడీ వెయిట్ అంటే 60 kgs ఉన్న పర్సన్ 0.83 grams మినిమం తినాలి ప్రోటీన్. అంటే అట్లీస్ట్ 50 grams ప్రోటీన్ తినాలి. ఏ పని చేయని వాళ్ళు మార్నింగ్ లేవగానే ఈ కాఫీ తాగిన తర్వాత వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తారు. అది ఇడ్లీ, దోశ, పూరి, పొంగల్ ఏది ఉంటే అది. సో అది కరెక్టేనా? దాని తర్వాత లంచ్. సో ఏదైతే వీళ్ళ ప్యాటర్న్ ఉందో అంటే మనము ఎంటీ స్టమక్ లో కాఫీ ఒకటే వద్దని చెప్తున్నాము. తర్వాత బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కామన్ గా అందరు చేయొచ్చు. కానీ దాంట్లో ఏం తినాలనేదే విషయం. ఓకే, చెప్పండి అందులో ఏం తినాలి? ఇప్పుడు జనరల్ గా వీళ్ళు తినేది కరెక్టేనా? ఇడ్లీ తినొచ్చు, ఇడ్లీతో పాటు ప్రోటీన్ తినాలి. ఇప్పుడు ఫర్మెంటెడ్ ఫుడ్స్ కూడా మనకి చాలా అవసరం. ఇడ్లీ, దోశ అనేది మనకి హెల్దీ ఫుడ్, అదేమో అన్హెల్దీ ఫుడ్ కాదు. ఫర్మెంటెడ్ ఫుడ్ అంటే ఇవి ఎట్లా ఫర్మెంట్ అవుతాయి? మనము పిండి అనేది ఈవినింగ్ రుబ్బుతాం. ఈవినింగ్ రుబ్బి అక్కడ పెట్టిన తర్వాత అది మార్నింగ్ కల్లా ఫర్మెంట్ అవుతాయి. దాన్ని తినడం వల్ల మనకి గట్ హెల్త్ బాగుంటుంది. అంటే మనకి ప్రోబయాటిక్, ప్రీబయాటిక్స్ అని దాంట్లో మనకి ఫర్మెంటెడ్ ఫుడ్ అనేది ఇంపార్టెంట్ అని వస్తుంది. గట్ హెల్త్ కోసం అది యూజ్ అవుతుంది. ఓకే, ఇడ్లీ దోశ తినొద్దు, అది అన్హెల్దీ అనేది లేదు. ఇడ్లీ దోశ ఓకే, పూరి, పొంగల్. ఆ పూరి అయితే అన్హెల్దీ, అదే ఆయిల్ ఫుడ్ మనకి ఆబ్వియస్లీ. అంటే మనకి వీళ్ళు ఇడ్లీ దోశ అనేది ఏం లేదు. మీరు అన్నారు ఇడ్లీ దోశ కాబట్టి ఫర్మెంటెడ్, రాత్రి పులో పెడతారు దీన్ని, పొద్దున్న కల్లా గట్ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి మనం తీసుకోవడం వల్ల మనకి పెరుగు అట్లాంటివన్నీ గుడ్ బ్యాక్టీరియాలు ఉంటాయి కాబట్టి మనకి హెల్త్ కి మంచిది. ఓకే, పూరి, తర్వాత పొంగల్, దాని తర్వాత ఇంకా పొంగల్ కూడా తినొచ్చు. ఈ మెయిన్ ఆయిల్ ఫుడ్స్ అయితే అవాయిడ్ చేయాలి. కాకపోతే ఎంత తినాలనేదే ఇంపార్టెంట్. ఇప్పుడు ఇడ్లీ ఉందనుకోండి, ఒక 10 ఇడ్లీలు తింటానంటే కుదరదు. ఒక 2 ఇడ్లీలు తింటే దాని పక్కన మళ్ళీ ప్రోటీన్ మొలకలు యాడ్ చేసుకుంటారా, లేదా 2 బాయిల్డ్ ఎగ్స్ పెట్టుకుంటారా, అలా విత్ ప్రోటీన్ కాంబినేషన్ లో దాన్ని తినాలి అనేది. ఓకే, దోశ అంటే ఎగ్ దోశ తినొచ్చు. అట్లా కాంబినేషన్. ఇప్పుడు ఇది మన ఇడ్లీ అనేది కార్బోహైడ్రేట్స్ మనం కార్బోహైడ్రేట్స్ అసలు అవాయిడ్ చేయడానికి లేదు. కార్బోహైడ్రేట్స్ తింటాం మనం. కాకపోతే కాంబినేషన్ లో తిన్నప్పుడు మనకి గ్లూకోజ్ స్పైక్ అనేది స్లోగా అవుతుంది. ఇప్పుడు రైస్ ఎవరిని మానేయమని చెప్పం. ఈవెన్ మా డైట్ లో కూడా ఎవరిని రైస్ మానేయమని చెప్పం. రైస్ తో పాటు వెజిటేబుల్స్ ఇస్తాము, ప్రోటీన్ ఇస్తాము, అన్ని మిక్స్ చేస్తాం. మిక్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది స్లోగా డైజెషన్ అవుతుంది. వైట్ రైస్ ఇంత పెట్టేసుకొని కూర ఇంత తింటారు. జనరల్ గా అందరు అలానే తింటారు. వైట్ రైస్ ఎక్కువ పెట్టుకొని కూర తక్కువ పెట్టుకుంటే ఇక్కడ రైస్ ఎక్కువ తింటున్నాం, ఈ కూర చాలా తక్కువ తింటారు. అప్పుడు ఆటోమేటిక్ గా గ్లూకోజ్ అనేది స్పైక్ అయిపోతుంది. అది కావద్దు. మెయిన్ గ్లూకోజ్ అనేది ఎమ్మటే రిలీజ్ అవ్వద్దు బాడీలో. గ్లూకోజ్ రిలీజ్ అంటే ఎమ్మటే ఎట్లయినా రిలీజ్ అవుతుంది. మనం తిన్నాక గ్లూకోజ్ కంపల్సరీ రిలీజ్ అవుతుంది, కానీ అది స్లోగా అవ్వాలి. అచ్చా, ఓకే. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్ అనేది 2 eggs అట్లీస్ట్ యాడ్ చేసుకోవడము, లేకుంటే ఇంకా ప్రోటీన్ అంటే ఇంకేమేమి ఉన్నాయి దాంట్లో? ప్రోటీన్ అంటే పన్నీర్ ఉంటుంది, తోఫు ఉంటుంది, సోయా చంక్స్ అని ఉంటుంది, అది కూడా బాయిల్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. మొలకలు తినొచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో. మళ్ళా వెజిటేబుల్ సలాడ్ ఒకటి, అంటే క్యారెట్, కీర, కుకుంబర్, ఇంకా బీట్రూట్స్, బీన్స్, ఇవన్నీ అంటే జస్ట్ స్టీమ్ చేసుకొని అయినా తినొచ్చు. బ్రోకోలీ తినొచ్చు స్టీమ్ చేసుకొని. ఇవన్నీ మనం యాడ్ చేసుకొని తినాలి. వెజిటేబుల్స్ దేనికి తినాలి? మనకి ఫైబర్ వస్తుంది. ఈ ఫైబర్ కూడా మనకి స్లో డైజెషన్ చేస్తుంది. ప్లస్ ఫైబర్ తినడం వల్ల మనకి గట్ హెల్త్ బాగుంటుంది.
ఇక్కడ గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్ ఎందుకంటే మనం ఏం తిన్నా అది అబ్జర్వ్ అవ్వాలి ఫస్ట్ మనకి. మనం ఎంత హెల్తీగా తిన్నా, ఈవెన్ ఈ రోజు మనం బ్లడ్ టెస్ట్లు చేస్తే రోజు నాన్ వెజ్ తినేటోళ్ళకి కూడా B12 డెఫిషియన్సీ ఖచ్చితంగా ఉంటుంది. అంటే చాలా మందికి ఉంది. నేను టెస్ట్లు చేపిస్తుంటే రోజు నాన్ వెజ్ తినేటోళ్ళకి, మంచి ఐరన్ రిచ్ ఫుడ్ తినేటోళ్ళకి కూడా ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది, B12 డెఫిషియన్సీ ఉంటుంది మ్యాక్సిమం రిపోర్ట్స్. ఎందుకు అని అంటే అబ్జార్ప్షన్ సరిగా ఉండదు. దానికి మెయిన్ రీజన్ గట్ హెల్త్ సరిగా ఉండకపోవడం. స్మాల్ ఇంటెస్టైన్ హెల్త్ సరిగా ఉండదు. అది మనకి తిన్న న్యూట్రియన్స్ అన్ని స్మాల్ ఇంటెస్టైన్లో అబ్జర్వ్ అవుతాయి, అబ్జర్వ్ అయ్యి బ్లడ్లోకి రిలీజ్ అవుతాయి. ఆ అబ్జార్ప్షన్ సరిగా లేకపోవడం వల్ల మనకి ఈ న్యూట్రియన్ డెఫిషియన్సీస్ వస్తాయి. అబ్జార్ప్షన్ అంటే నాకు అర్థమైంది చెప్తా. మనం తిన్నది కరెక్ట్గా యూజ్ కావాలి. ఇప్పుడు నాన్ వెజ్ తింటారు, దాంట్లో మనం B12 ఉందనుకుంటే ఆ B12 అనేది మన బాడీలో ఇప్పుడు ఈవెన్ మన బాడీ అనేది లోపలికి తీసుకోవాలి, దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి. వన్స్ అబ్జర్వ్ చేసుకుంటే అది యూటిలైజ్ అయితేనే ఉంటుంది బాడీలో. అబ్జర్ప్షన్ రేటే చాలా తక్కువ ఉంటుంది. ఎందుకని? గట్ హెల్త్ సరిగా లేక. అది ఎందుకు సరిగా ఉండదంటే అన్హెల్దీ ఫుడ్స్ తినటం వల్ల. అది ఇంప్రూవ్ చేయడానికి ఫైబర్ యాడ్ చేస్తాం. అంటే ఫైబర్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఒకటి గ్లూకోజ్ స్పైక్స్ స్లోగా, అంటే గ్లూకోజ్ స్లోగా బ్లడ్లోకి రిలీజ్ అవ్వడానికి, ప్లస్ గట్ హెల్త్ బాగుండడానికి, రెండింటికి మనం ఈ ఫైబర్ అనేది ఫుడ్లో యాడ్ చేస్తాం. గ్లూకోజ్ స్లోగా రిలీజ్ కావాలి. ఏది బ్రేక్ఫాస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి గ్లూకోజ్ని ఫాస్ట్గా రిలీజ్ చేస్తాయి మనం కాంబినేషన్లో తినకపోతే. కాంబినేషన్లో అంటే మీరు అన్నట్టు ఫైబర్ అంటే కూరగాయలు ఉడకబెట్టుకుని కూరగాయలతోటి బ్రేక్ఫాస్ట్ తింటాము. ప్రోటీన్ కంపల్సరీ. 3 మీల్స్ లో ప్రోటీన్ ఉండాలి. ఇప్పుడు నేను ఇందాక 60 kgs వెయిట్ ఉంటే 50 grams మినిమం తినాలని చెప్పిన. ఆ 50 grams ఒకేసారి తినొద్దు, 3 meals లో డివైడ్ చేసుకోవాలి. ఒక 60 grams అనుకుంటే 20 grams అట్లా డివైడ్ చేసుకొని తినాలి. ఒకేసారి తిన్నా అట్లా కూడా బాడీ తీసుకోలేదు. మరి ఒకేసారి కొంతమంది 1/2 kg చికెన్ తింటారు, బాడీ అంటే ఎంతవరకు అబ్జర్వ్ చేసుకోవాలో అంతే తింటది. మనం ఎక్కువ తిన్నామని చెప్పేసి అది ప్రోటీన్ అందులో ఉన్న ప్రోటీన్ అంతా అప్పటికప్పుడు అబ్జర్ప్షన్ రేట్ ఏం రాదు. అది ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటది. లిమిటెడ్గానే తీసుకోవాలి. మనం తీసుకోవడమే అలా లిమిట్లో తీసుకోవాలి. ఫస్ట్ 20 grams డివైడ్ చేసి మన బాడీ వెయిట్ ప్రకారం మనం ఎంత తీసుకోవాలో దాన్ని డివైడ్ చేసి తీసుకోవాలి. 3 mealsలో 6 meals కూడా ఇస్తాం మేము, అంటే స్నాక్స్తో కలిపి. కొన్ని సీడ్స్ అండ్ నట్స్ పెడతాము, అందులో కూడా ప్రోటీన్స్ వస్తాయి. అవి కూడా మనం 6 mealsగా డివైడ్ చేసి కూడా డైట్లో వస్తుంది. ఇప్పుడున్న టైంలో నేను చెప్పాను బాక్స్ ఒక అన్నం ఒక కూర కట్టుకొని వచ్చేస్తారు. సో అవి తినేస్తారు. దానివల్ల వాళ్ళకి ప్రాపర్ న్యూట్రియంట్స్ అందం అనేది మీరు చెప్పిన దాని ప్రకారం అర్థమవుతుంది. అంతే కదా? అవును. ఇప్పుడు అన్నం తినేసి అన్నంలో ఇంత కూర కలుపుకుంటే అది కాదు. అప్పుడు కూడా వీళ్ళు ప్రోటీన్ ఫైబర్ ఇవన్నీ యాడ్ చేయాలేమో. అన్నీ యాడ్ చేయాలి. బాక్స్ అయినా సరే బాక్స్లో అలా తెచ్చుకోవాలి. ప్రోటీన్ బాక్స్, ఫైబర్ బాక్స్, కార్బోహైడ్రేట్ అట్లా డిఫరెంట్ అట్లీస్ట్ 4 బాక్సులు తెచ్చుకోవాలి. సో దానికి తగ్గట్టు క్వాంటిటీని మెయింటైన్ చేసుకుంటూ ఎవరి హైట్ వెయిట్ తగ్గట్టు వాళ్ళు తింటూ ఉండాలి. చాలామంది ఇట్లనే తిని మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ చేసిన, మధ్యాహ్నం లంచ్ తిన్నా, ఈవినింగ్ అన్నీ తింటున్నా, సో నాకు మొత్తం అన్ని పోషకాలు అందుతున్నాయి, నా బాడీ ఫిట్గా ఉంది, కరెక్ట్గా ఉన్నాయనే ఒక దీంతో ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడైతే ఏదో ఒక ప్రాబ్లం వస్తుంటుందో, హెవీ వెయిట్ అవుతుంటారు, వెయిట్ ఎక్కువ అవుతున్నప్పుడు వాళ్ళు దాన్ని రియలైజ్ అవుతారు, ఓ నేను ఏదో సంథింగ్ మిస్టేక్ జరుగుతుంది. ఇక్కడ మిస్టేక్ ఏం జరుగుతుంది అంటారు? వాళ్ళు తింటున్న పోషకాలను కరెక్టే అని వాళ్ళు అనుకుంటున్నారు, ఎక్కువ కార్బోహైడ్రేట్సే తింటున్నారు. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తిన్నప్పుడు మనకి బాడీలో అది యూటిలైజ్ అయ్యి అంత పని చేయనప్పుడు అది ఫ్యాట్ లాగా స్టోర్ అయిపోతుంది. స్టోర్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఒబేస్ అయిపోతారు, కార్డియోవాస్కులర్ డిసీజెస్ వస్తాయి, హార్ట్ అటాక్స్ అన్నారు కదా ఇందాక మీరు. మనము కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తిని దాన్ని యూజ్ చేయకపోతే అది ఫ్యాట్ లాగా స్టోర్ అయిపోతుంది. వన్స్ ఫ్యాట్ లాగా స్టోర్ అయింది అని అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది. దాని నుంచి కార్డియోవాస్కులర్ డిసీజెస్, థైరాయిడ్, లేడీస్కి అయితే PCOD ఇట్లాంటి ఇష్యూస్ కూడా వస్తాయి. బ్యాలెన్స్డ్ మీల్ అందుకే చాలా ఇంపార్టెంట్. ఓన్లీ కార్బోహైడ్రేట్సే అంటే మనము ఈ మిక్స్డ్గా వెళ్ళినప్పుడు కార్బోహైడ్రేట్స్ ఆబ్వియస్లీ తక్కువే తింటాం. ఇప్పుడు సలాడ్ తినాలి, ప్రోటీన్ తినాలి, ఇవన్నీ తిన్న తర్వాత కార్బోహైడ్రేట్ మనకి ఎంత పడుతుంది? కొంచెమే పడుతుంది. డైరెక్ట్గా కార్బోహైడ్రేట్ ఎక్కువ పెట్టుకున్నప్పుడు మనం అదే ఎక్కువ తింటాం.
ఇట్లా 4 పార్ట్స్లో డివైడ్ చేసుకున్నప్పుడు ఎంతైనా మనం తినలేము. కార్బోహైడ్రేట్స్ తినాలన్నా ఇవన్నీ కంప్లీట్ చేయాలి కాబట్టి అది ఎక్కువ తినలేము, తక్కువే తింటాం. ఓకే, అంటే మీరు అన్నది ఫస్ట్ అయితే ఏదైతే అన్నం పక్కన పెట్టి ఫస్ట్ మిగిలినవి తిని తర్వాత అన్నం తినాలంటారా? సలాడ్ నుంచి స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఓకే, సలాడ్ తింటాం ఫస్ట్, ఎంతో కొంత ఫిల్ అయిపోతుంది ఇక్కడ. ఓకే, ప్రోటీన్ డైరెక్ట్గా తినేదైతే ప్రోటీన్ ఎగ్స్ ఉన్నాయి అనుకోండి, ముందు ఎగ్స్ తిన్న తర్వాత ఇవి తినొచ్చు. ఓకే, లేదు మనం కలుపుకొని తినేదైతేనేమో కలుపుకొని తినేస్తాం. ఓకే. అదే ముందు అన్నం పెట్టుకుంటే అన్నం కడుపు నిండా తినేస్తాం. బిర్యానీ ముందు పెట్టినంటే బిర్యానీ మొత్తం అయిపోతుంది, తర్వాత ఇంకా వేరే ఏం ఉండదు. బిర్యానీ ఎంత తిన్నా తినాలనిపిస్తూ ఉంటుంది. అది కార్బోహైడ్రేట్సే కదా. బిర్యానీ కూడా మనం తినకూడదని చెప్పడానికి లేదు ఇక్కడ. మనం చికెన్ యాడ్ చేసి వండుతాం కాబట్టి మనం చికెన్ ఎక్కువ తినడానికి ట్రై చేయాలి, ఆ రైస్ తక్కువ తినడానికి ట్రై చేయాలి. ఇప్పటికిప్పుడు మీరు బిర్యానీ తినొద్దు మానేయండి అని మనం చెప్పడానికి లేదు. ఎలా ఎందుకంటే బిర్యానీ అంటే చాలా మందికి ఇష్టం, అది అన్హెల్దీ బంద్ చేయాలి అనేది అసలు మనం చెప్పడానికి లేదు అక్కడ. తినొచ్చు బిర్యానీ, కాకపోతే ఇట్లా పోర్షన్ కంట్రోల్, ఇక్కడ కూడా పోర్షన్ కంట్రోల్ చేసుకుంటూ తినాలి. ఏజెంట్స్ కావచ్చు, వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేస్తుంటారు. వాళ్ళ ఫుడ్ ప్యాటర్న్ ఎలా ఉండాలి, ఎంత తినాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటారు మీరు? వాళ్ళు హెల్తీగా నెక్స్ట్ ఎలాంటి డిసీజెస్ రాకుండా, ఇప్పుడు ఏదన్నా ఒకవేళ మైల్యూట్ ఏదైనా ఉంటే మన ఫుడ్ తోటి కంట్రోల్ చేయొచ్చు అని నేను చాలా ఇంటర్వ్యూలు చూశాను. అంటే ఫుడ్ ప్రాపర్గా తీసుకొని మంచి హెల్తీ లైఫ్ స్టైల్గా ఉండి మెడిటేషన్లు కావచ్చు, లేకుంటే మీరు యోగాలు కావచ్చు, జిమ్లోకి వెళ్ళారు, ఇలా చేయడం వల్ల మనం ఏదైనా చిన్న చిన్న డిసీజెస్ ఉంటే ఆటోమేటిక్గా అవే క్యూర్ అవుతుంది, క్యూర్ చేసుకునే కెపాసిటీ మన బాడీకి ఉంటుంది అనేది నేను విన్నా. అయితే ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్ స్టైల్స్లో ఇప్పుడు వాళ్ళకి బిజినెస్ అనేది చాలా ఇంపార్టెంట్. బిజినెస్ చేసుకుంటూనే మన హెల్త్ని జాగ్రత్త చూసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు మార్నింగ్ లేస్తారు, బ్రేక్ఫాస్ట్ ఇస్తారు, బ్రేక్ఫాస్ట్లో ఏం తినాలి? బ్రేక్ఫాస్ట్లో ఇందాక మనం చెప్పుకున్నట్టు వాళ్ళు ఇడ్లీ తినొచ్చు, దోశ తినొచ్చు, కాంబినేషన్లో. ఇందాక మనం ఎలా చెప్పాము, ఎంత క్వాంటిటీ తినొచ్చు? క్వాంటిటీ అంటే మనం హైట్ వెయిట్ని బట్టి దాన్ని డిసైడ్ చేస్తాం. నేను ఐఎమ్ 73 అంటే ఇప్పుడు మనము 70 గ్రామ్స్ ప్రోటీన్ అనుకోండి, దాన్ని డివైడ్ చేయాలి అనుకున్నాం 3 మీల్స్కి. యాక్చువల్లీ ఫంక్షనల్ న్యూట్రిషన్లో ఎలా ఉంటుందంటే కరెక్ట్గా నువ్వు వెయింగ్ మిషన్ మీద పెట్టుకొని మెజర్ చేసుకొని తినాల్సిన అవసరం లేదు అనేది ఫంక్షనల్ న్యూట్రిషన్లో ఉంటుంది. జనరల్ వెయిట్ లాస్ డైట్ వచ్చేసరికి ఎట్లుంటుంది అంటే క్యాలరీస్ కౌంట్, అంటే నువ్వు 2000 క్యాలరీస్ తింటున్నావు అని అంటే నీకు డెఫిసిట్లో తినాలి అని ఉంటుంది. అసలు ఫంక్షనల్ న్యూట్రిషన్లో వెయిట్ లాస్ అనేది చాలా చిన్న టాపిక్. ఆ ఫంక్షనల్ న్యూట్రిషన్ అంటే ఏంటి అని అంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే దాని రూట్ కాజ్ ఏంటి అసలు రావడానికి. ఇప్పుడు సింపుల్గా బ్యాక్ పెయిన్ వచ్చింది అనుకోండి, చాలా వరకు కూర్చొని డ్రైవింగ్ చేసి అది చాలా మంది బ్యాక్ పెయిన్ వస్తుంది. బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు డైరెక్ట్గా బ్యాక్ పెయిన్కి పెయిన్ కిల్లర్ ఇవ్వడం కాకుండా అసలు ఎందుకు వచ్చింది ఆ బ్యాక్ పెయిన్ అంటే వీళ్ళకి డి విటమిన్ డెఫిషియన్సీ ఉందా, కాల్షియం డెఫిషియన్సీ ఉందా అంటే ఫస్ట్ బ్లడ్ రిపోర్ట్స్ తీసుకున్న తర్వాత ఈ ప్రొసీజర్ అంతా నడుస్తుంటుంది. ఇప్పుడు మీరు అంటే ఏం తినాలి, మార్నింగ్ ఏం తినాలి, అదేం తినాలి అని అంటే మనం హెల్దీ ఆప్షన్స్కే వెళ్ళాలి అనేది ఫస్ట్ మనం చెప్పాల్సిన విషయం. కొంతమంది ఏం చేస్తారు, లేవగానే ఏదో ఓట్స్ వేసుకుంటారు, ఏదో తింటారు, అంటే పాలల్లో ఓట్స్ వేసుకొని తినడం, ఇట్లా అన్హెల్దీ హ్యాబిట్స్ కాకుండా మనం హెల్దీగా వెళ్తున్నప్పుడు అంటే ఇట్లా బ్యాలెన్స్డ్ మీల్. ఓట్స్ తినకూడదు. ఓట్స్ అంటే పాలల్లో ఓట్స్ వేసుకొని తింటే మనకి అంటే ఓట్స్ తినకూడదు అనేది కాదు, కాంబినేషన్. ఓట్స్ అనేది నేనైతే దాన్ని సజెస్ట్ చేయను. కొంతమంది ఎలా ఉంటారంటే ఈజీ కదా అని చెప్పేసి లేవగానే రోజు ఇంకా అదే ఆయిలీ ఫుడ్స్ బ్రేక్ఫాస్ట్లో తినొద్దు, ఫస్ట్ స్టెప్ అది. లేదు ఆయిల్ ఫుడ్స్ తినకుండా ఉండి మిగతా ఇంట్లో ఇడ్లీ చేస్తారు తినొచ్చు, బయటికి వెళ్ళి రోజు బయట ఫుడ్ తినొద్దు అనేది ఫస్ట్ మెన్షన్ చేయాల్సిన విషయము. లేదు ఇడ్లీ తింటామంటే తినొచ్చు, దోశ అంటే అది తక్కువ క్వాంటిటీలో ఇలా కంబైన్ చేసి తినాలి అని చెప్పడం కదా ఇందాక. ఇప్పుడు అప్పుడు కూడా మనం ప్రోటీన్ సలాడ్ యాడ్ చేసినప్పుడు ఎన్ని ఇడ్లీలు తింటాము, తక్కువే తింటాము ఆబ్వియస్లీ. దోశలు కూడా అలానే తక్కువ. ఇప్పుడు ఒకేసారి 4 దోశలు తినేటోళ్ళు ఫస్ట్ ప్రోటీన్ తిను, ఆ సలాడ్ తిను, తర్వాత దోశ తిను అంటే ఎన్ని దోశలు తింటారు, తక్కువే తింటారు. అలా మనము బ్యాలెన్స్ చేసుకోవాలి. అందరికీ మనం ఈవెన్ నేను డైట్ ఇచ్చినప్పుడు కూడా అందరికీ వెయింగ్ మిషన్ మీద పెట్టుకో అంటే ఎవ్రీ మీల్కి పెట్టుకొని ఆ వెయిట్ చూసుకో, ప్రోటీన్ ఎంత వెయిట్ ఉంది, అన్నం ఎంత వెయిట్ ఉంది, ఆ వెయిట్ చూసుకొని ప్లేట్లో పెట్టుకుంటే స్ట్రెస్ అది. అందరూ అంత ఈజీగా దానికి అడాప్ట్ అవ్వలేరు.
కొంచెం మనం అంటే అట్లీస్ట్ 80% స్టమక్ తినాలి అని మనం నేర్చుకున్నాం. ఆ 80% స్టమక్ తినేటప్పుడు ఇది ఫస్ట్ తిను, ఇది సెకండ్ తిను, ఇది లాస్ట్కి తిను అన్నప్పుడు ఆబ్వియస్లీ తక్కువే తింటాం. కార్బోహైడ్రేట్స్ అప్పుడు తక్కువే వెళ్తాయి. బ్యాలెన్స్కి వెళ్ళడం అంటే ఫస్ట్ మనం చెప్పదలుచుకున్నది ప్రోటీన్, ఫైబరు, కార్బోహైడ్రేట్స్ ముందు పెట్టుకోవాలి. అంటే మనము ఎగ్స్, చికెన్ అట్లాంటివి ప్లస్ వెజిటేబుల్స్ ప్లస్ ఇడ్లీయో దోశ పెట్టుకోండి. ఫస్ట్ ఇది తిను, దాని తర్వాత ఇది తిను, దాని తర్వాత గ్యాప్ ఉంటే ఇది తిను, లాస్ట్కి ఇడ్లీ దోశలు అవి తినాలి. దాని తర్వాత నెక్స్ట్ మీల్కి వెళ్ళాలి. నెక్స్ట్ స్నాక్స్కి వెళ్తాం. ఫ్రూట్స్ కంపల్సరీ. ఓకే, 11 AM ఫ్రూట్కి వెళ్తాం. 11 AM ఫ్రూట్కి వెళ్ళినప్పుడు ఎనీ సీజనల్ ఫ్రూట్స్ అంటే బాగా స్వీట్గా ఉండే కాకుండా ఎనీ సీజనల్ ఫ్రూట్స్ మనం తీసుకోవచ్చు. అంటే మనం హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ, జనరల్ గా ఎలా తినొచ్చు అనేది మాత్రమే మనం మాట్లాడుతున్నాం. బ్యాలెన్స్డ్ మీల్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తర్వాత ఎనీ సీజనల్ ఫ్రూట్స్ మనం తీసుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది ఫ్రూట్స్ తింటున్నారా అంటే తింటున్నావు అంటారు. అంటే నువ్వు 7 daysలో ఎన్ని ఫ్రూట్స్ తిన్నావంటే దానికి మహా అయితే 1 day 2 days తింటారు. 2 daysలో ఎక్కడో దగ్గర తింటారు. ఫ్రూట్స్ తిన్నామంటే అలా కాదు, ఎవ్రీడే అట్లీస్ట్ 1 సీజనల్ ఫ్రూట్స్ అనేది మన డైట్లో ఉండాలి. ఫ్రూట్స్లో ఏదో గ్లూకోజ్, లాక్టోస్ ఏదో ఉంటుందంట. సో దానివల్ల మళ్ళీ మనకి బాడీలో ఇన్సులిన్ హై ఏదో సంథింగ్ అది మనం ఎక్కువ స్వీట్ ఉన్నాయి అనేది పక్కకు పెట్టేస్తున్నాం. మనం ఎక్కువ స్వీట్ అంటే కొంతమంది తినొచ్చు, అంటే సడన్ గా ఏం పెరగదు. ఎందుకంటే జ్యూస్ తాగినప్పుడేమో మన స్పైక్స్ తొందరగా పెరుగుతాయి. మనం ఫ్రూట్ని ఫ్రూట్ లాగా తిన్నప్పుడు అది ఫైబర్తో కలిసి ఉంటుంది కాబట్టి డైజెషన్ స్లోగానే ఉంటుంది, అంత ఫాస్ట్గా ఏమి ఉండదు. డైలీ 1 సీజనల్ ఫ్రూట్ తినడం వల్ల మనకు వచ్చే నష్టం అయితే ఏమీ లేదు. దాని తర్వాత లంచ్లో మనం 4 parts లాగా డివైడ్ చేసుకోవడం. 4 parts అంటే ప్రోటీన్, ఫైబరు, దాని తర్వాత కార్బోహైడ్రేట్, లాస్ట్కి కర్డ్ మ్యాండేటరీ. మనం ప్రోబయాటిక్స్ కంపల్సరీ తీసుకోవాలి. కర్డ్ వల్ల యూజ్ ఏంటి? గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, కాల్షియం వస్తుంది. గట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడం అంటే మనం తిన్న ఆహారాన్ని బాడీ ప్రాపర్గా అబ్జర్వ్ చేయడం. అసలు గట్ అంటే ఏంటి? నోటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి యానల్ వరకు మొత్తాన్ని కలిపి గట్ అంటాం. అచ్చా, గట్ అంటే నాకు తెలిసింది పొట్ట దగ్గర ఏదో అన్నారు. లేదు. ఓకే, మొత్తాన్ని కలిపి. ఓకే, ఏందన్నట్టు దానివల్ల ఇంప్రూవ్ చేయడం అంటే ఏంటి? మనం తిన్నదంతా మనకి వెళ్ళేది గట్లోకే కదా, గట్ నుంచి మనకి ఇంటెస్టైన్లోకి వెళ్తుంది. ఇంటెస్టైన్లోనే డైజెషన్ అన్నీ జరుగుతాయి. స్టమక్ యాసిడ్స్ ఉంటాయి డైజెషన్ చేయడానికి ఇవన్నీ జరగాలి. అది అన్నీ కరెక్ట్గా జరగాలంటే అసలు ముందు మనం తిన్న తర్వాత అదంతా కరెక్ట్గా ఉంటేనే కదా మనకు అబ్జర్వ్ అయ్యేది. కరెక్ట్గా ఎట్లా ఉంటుంది అంటే గట్ హెల్త్ అంటే ఏంటి? కంప్లీట్గా మన స్టమక్ బాగుండాలి, ఇంటెస్టైన్స్ బాగుండాలి, అన్నీ బాగుండాలి. అంటే తిన్న వెంటనే మనకి కొంతమందికి ఇట్లా తేపులు వస్తుంటాయి, అట్లాంటివి రాకూడదు. కొంతమందికి యాసిడ్ రిఫ్లెక్స్ వస్తుంది, అట్లాంటివి రావద్దు. మనం తిన్నామనంటే ప్రశాంతంగా ఉండాలి. తిన్న ఫుడ్ కూడా డైజెషన్ అవ్వని వాళ్ళు చాలా మంది ఉంటారు, ఇబ్బంది పడేవాళ్ళు, డైజెషన్ అవ్వడానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు. పెరుగు తింటేనే గట్ హెల్త్ బాగుంటుంది, చికెన్ తింటే బాగుంటుందా? అంటే అది రిపేర్ చేస్తుంది. మనకి లోపల గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది గట్లో. పెరుగు తిన్నప్పుడు ఆ గుడ్ బ్యాక్టీరియా అనేది ఇంప్రూవ్ అవుతుంది. అదే దానికోసం మనం చికెన్ తింటే ఉండదు. చికెన్ తింటే ఈ బ్యాక్టీరియా ఇంప్రూవ్ అవుతుంది. చికెన్ తిన్నప్పుడు మనకు కావాల్సిన ఎనర్జీ, న్యూట్రిషన్స్ ఇవన్నీ వస్తాయి. మనం ఈ గట్ ఇంప్రూవ్మెంట్ గురించి మాట్లాడుకుంటే మనం ప్రోబయాటిక్, ప్రీబయాటిక్ ఫుడ్స్ ఎక్కువ ఇచ్చినప్పుడు గట్ హెల్త్ బాగుంటుంది. ఇప్పుడు నేను ఫైబర్ తింటున్నా అంటే కూరగాయలు తింటా, ఫ్రూట్స్ తింటా, చికెన్ తింటా, వీటి వల్ల గట్ హెల్త్ బాగుండదా? ఇవి మంచి ఫుడ్సే కదా. ఇవి మనం బాడీ కోసం తింటున్నాం. అంటే మనం ఎందుకు తింటాం అంటే సపరేట్ గా దీనికోసం కూడా తినాలా? గట్ హెల్త్ మంచిగా ఉన్నప్పుడే మీరు ఇవన్నీ లోపలేసినప్పుడు అది డైజెషన్ కరెక్ట్ గా అవుతుంది. అంటే మీరు ఫస్ట్ నుంచి చెప్పుకుంటే బ్యాలెన్స్డ్ డైట్ అన్నారు. బ్యాలెన్స్డ్ డైట్ నేను తింటున్నా. బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏదైతే ఫైబరు అవన్నీ కరెక్ట్గా, ప్రోటీన్ అవన్నీ కరెక్ట్గా తీసుకున్నా, అన్ని 3 పూటలు 3 తినేస్తున్నా. తినేసిన తర్వాత నాకు గట్ హెల్త్ ఎందుకు బాగుండదు? అన్ని మంచి ఫుడ్సే కదా, ఇంట్లో హోమ్ మేడే కదా. మళ్ళీ దీనికి పెరుగు ఒకటి యాడ్ చేస్తేనే బాగుంటుంది. ఇవన్నీ
మంచి అంటే మనం గుడ్ బ్యాక్టీరియాని కూడా ఇవ్వాలి కాబట్టి. ఓకే. అంటే డైజెషన్ కూడా వీటిలలో గుడ్ బ్యాక్టీరియాలే ఉండవు. వాటిల్లో గుడ్ బ్యాక్టీరియాలు ఉండవు మనకి. ఈ వీటిల్లో ఫర్మెంటెడ్ ఫుడ్స్ ప్రీబయాటిక్ అంటే మీకు ఆనియన్స్, గార్లిక్ ఇవేమో ప్రీబయాటిక్స్. వీటిల్లో మనకి పెరుగు, యోగట్, ఫర్మెంటెడ్ ఫుడ్స్ వీటిల్లో మనకి ప్రీబయాటిక్, ప్రోబయాటిక్ ఫుడ్స్ ఉంటాయి. ఓకే. అంటే మనం డైలీ మన ఇంటేక్ లో పెరుగు ఉండాలంటే ఇంకేమున్నాయండి ఇప్పుడు మన గట్ హెల్త్ బాగుండడానికి? గీ మనం చాలా మంది ఇప్పుడు తినట్లేదు, కానీ అంటే మంచిది దొరకక కూడా చాలా మంది తినట్లేదు. గీ కూడా మనకి అంటే ఇంట్లో చేసుకుంటే బెటర్. ఓకే. గీ కూడా మనకి గట్ హెల్త్ అంటే లోపల వాల్ ఉంటుంది ఇంటెస్టైన్ లో మనకి. అవి కూడా ఏమవుతుంది అంటే రోజు పోయి మళ్ళీ ఫామ్ అవుతుంటుంది. స్టమక్ లో ఒక లేయర్ ఉంటుంది, అది ఎప్పుడు మన గట్ హెల్త్ ని కాపాడుతుంటది. అది కూడా ఏమైతుందంటే రోజు వాష్ అవుట్ అయిపోతుంటది, మళ్ళీ ఫామ్ అవుతుంటది. ఈ ఫామ్ అవ్వడానికి మనం ఈ ఫుడ్స్ ఇవ్వాలి డైలీ. ఓకే. ఏ ఫుడ్స్ అంటారు? ఏదైతే ఫర్మెంటెడ్ ఫుడ్స్, ఏది కర్డ్, యోగట్, గీ ఇట్లాంటివి డైరీ ప్రొడక్ట్స్. ఓకే. కొంతమంది డైరీ పాడదు కదా, అంటే వాళ్ళు ఫార్మేషన్ మార్చుకుంటున్నారు. కొంతమందికి ఉంటది వాళ్ళకి కూడా. అంటే జనరల్ గా వాళ్ళు పాలే ఎక్కువ తాగరు. చాలా మంది యోగట్, పెరుగు, గీ తినే ఉంటారు కదా, కోకోనట్ మిల్క్ ని కర్డ్ చేసుకుంటారు వాళ్ళు, అంటే పెరుగులాగా. ఓకే. మనం ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఇవ్వాలి అని అంటున్నాం కదా, వాళ్ళు కోకోనట్ నుంచి మిల్క్ తీసి దాన్ని పెరుగులాగా చేసుకుంటారు. ఆల్మండ్ మిల్క్ తీసి వాళ్ళు పెరుగులాగా చేసుకుంటారు. ఓకే. వీగన్స్ కి అది సెట్ అవుతుంది. యాక్చువల్గా అయితే ఇది డైరీ నుంచి వచ్చింది అయితే కరెక్ట్. ఇవి కూడా పనిచేస్తాయి. ఇవి కూడా సేమ్ ఎఫెక్ట్. మనం ఫర్మెంట్ చేసి పెడుతున్నాం కాబట్టి పనిచేస్తాయి. గుడ్ బ్యాక్టీరియాని ఇంక్రీజ్ చేసి మనం ఆ బ్యాక్టీరియాని ఇస్తున్నాం కాబట్టి ఏదైతే మన స్టమక్ లో లేయర్ ఉంటుందో ఆ లేయర్ ని రీఫార్మ్ చేస్తాయి. మనకి కరెక్ట్ గా డైజెషన్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. ఓకే. అన్నిటికీ ఇవన్నీ డైజెషన్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తాయి. అంటే దాంట్లో వచ్చే న్యూట్రియంట్స్ కూడా వస్తాయి మనకి. ఇప్పుడు పెరుగు తింటే ఓన్లీ గుడ్ బ్యాక్టీరియానే కాదు, మనకి కాల్షియం కూడా వస్తుంది కదా అందులో. బాడీ అబ్జార్ప్షన్ రేట్ పెంచడానికి దానికి కూడా యూస్. ఓకే. పెరుగు తినడం వల్ల మనం తిన్న ఏదైతే విటమిన్స్, ప్రోటీన్ అవన్నీ కూడా బాడీకి అబ్జర్వ్ చేయడానికి బాగా పనిచేస్తాయి. మన ఇంటెస్టైన్స్ బాగుండాలి. స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ ఇవన్నీ అంటే అన్ని గట్టే. మనం మొత్తం మాట్లాడింది అంతా ఇది ఇంతసేపు నువ్వు ఎన్ని విడివిడిగా చెప్పినా గట్టే. గట్ హెల్త్ కోసమే మాట్లాడుతున్నది ఇదంతా. ఈ మొత్తం న్యూట్రియన్స్ అబ్జార్ప్షన్ స్మాల్ ఇంటెస్టైన్ లో జరుగుతుంది. ఇదంతా మనం హెల్దీగా చూసుకోవాలి. అంటే మనం హెల్దీ ఫుడ్స్ ఇవ్వాలి, ఈ ప్రోబయాటిక్, ప్రీబయాటిక్ ఫుడ్స్ కూడా ఇవ్వాలి. ఓకే. రెండు ఇస్తేనే అదంతా హెల్దీగా ఉంటుంది. ఇప్పుడు మనకు గట్ బాగుంది, బాగలేదు, ఎలా ఐడెంటిఫై చేస్తాం జనరల్గా? ఇప్పుడు మన బిజీ లైఫ్లో ఇక ఊరికి హాస్పిటల్ పోయి టెస్టులు అవి కాకుండా మనకి ఐడెంటిఫై చేయాలి. అంటే బేసిక్లో అయితే మనం అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. గట్ ఇష్యూస్ లిస్ట్ అయితే చాలా ఉంది, కానీ మనం జనరల్గా మనం హాస్పిటల్ పోయి టెస్ట్ చేసుకోకుండా మనకి తెలియాల్సిన విషయం ఏంటి అంటే ఫస్ట్ తినంగానే మనకి ఆ తేపులు అనేవి రాకూడదు. ఓకే. అది మళ్ళీ యాసిడ్ కొంత ఏమంటారు యాసిడ్ రిఫ్లెక్స్ అది కూడా రావద్దు. అంటే గ్యాస్ ఫామ్ అయినట్టు అనిపించడం, గుండెల్లో మంట రావడం, కొంతమందికి ఎక్కువ అయినప్పుడు హార్ట్లో మండుతూ ఉంటుంది, కొంతమందికి కడుపులో మండుతుంటుంది. ఇవన్నీ కూడా గట్ హెల్త్ సరిగా లేనప్పుడు, అంటే బాగా బాగాలేదని కాదు, ఎంతో కొంత మనకి బాగాలేదు అంటే ఎప్పుడో ఒకసారి అయినా కూడా ఎంతో కొంత మనకి గట్ హెల్త్ బాగాలేదని అర్థం. లేదు రోజు అలానే ఉంటుంది, మీరు వెయిట్ చేస్తున్నారు, 3 months అవుతుంది, 6 months అవుతుంది, అయినా కానీ డైజెషన్ అవ్వట్లేదు సరిగా అంటే మనకి సివియర్ ఇష్యూస్ ఉన్నట్టు. కొంతమందికి ఎప్పుడో ఒకసారి ఏదో ఒక ఫుడ్ అయితే పడదు, దానివల్ల కొంతమందికి వస్తుంది. కొంతమందికి రోజు అలానే ఉంటుంది, తిన్న తర్వాత అలా రావడం, తేర్పులాగా రావడము, ఫుడ్ అనేది ఇంకా గొంతులోనే ఉన్న ఫీలింగ్ ఉంటుంది కొంతమందికి, తిన్న 2 hours తర్వాత కూడా ఆ ఫీల్ ఉంటుంది. ఇవన్నీ మనకి సిమ్టమ్స్ మన గట్ హెల్త్, బ్లోటింగ్ అనిపించడం. ఇప్పుడు ఈ గట్ హెల్త్ కి, స్లీప్ కి, ఎక్సర్సైజ్ కి ఏమన్నా ఇంటర్లింక్ ఉంటుంది అంటారా?
మన గట్కి బ్రెయిన్కి చాలా దగ్గర రిలేషనే ఉంటుంది. అంటే మన ఎమోషన్స్ని బట్టి కూడా మనకి అది అర్థమవుతుంటుంది. మనం అంటే లోపల ఆకలేస్తున్నప్పుడు మనం ఒకలాగా థింక్ చేయలేము. ఈవెన్ మనకి ఏదన్నా ఫుడ్ పడలేదు, లోపల అనీజీగా ఉంటుంది, మన బ్రెయిన్ అనేది ఫ్రెష్గా ఉండదు. ఇప్పుడు నాకు ఎలానో ఉంది అని అంటే మీతో నేను ఇంత ప్రశాంతంగా మాట్లాడలేను. ఆ యాక్సెస్ అనేది చాలా దగ్గర కోరిలేషన్ ఉంటుంది. ఏదన్నా పడని ఫుడ్ తిన్నా మన బ్లోటింగ్ అవుతున్నది లోపల, ఆ బ్లోటింగ్ అవుతున్నప్పుడు మనం ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండలేము. మళ్ళీ ఇంకోటి ఏంటి అని అంటే సెరటోనిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది, అది ఒక హ్యాపీ హార్మోన్. ఆ సెరటోనిన్ అనేది 80% కూడా మన గట్లోనే రెడీ అవుతుంది. ఆ 80% మనం హ్యాపీగా ఉండే హార్మోన్ మన గట్లోనే రెడీ అవుతుంది, గట్లోంచి రిలీజ్ అవుతుంది. ఓకే. అది మనం ఎప్పుడైతే గట్టుని హ్యాపీగా అంటే మంచి ఫుడ్ ఇచ్చి దాన్ని హెల్తీగా చూసుకుంటామో మన మెంటల్ హెల్త్ కూడా అంత బాగుంటుంది. చాలామంది సెరటోనిన్ డౌన్ అయితే డిప్రెషన్లోకి పోతారు. ఓకే. ఆ డిప్రెషన్లో పోయిన పీపుల్లో గట్ హెల్త్ చాలా బ్యాడ్ ఉంటుంది. ఇది నేను ఫస్ట్ టైం వింటున్నా. అంటే మన ఫుడ్ వల్ల కూడా మన హ్యాపీనెస్ అనేది డిపెండ్ అవుతుంది. ఒకవేళ జంక్ ఫుడ్స్ తిన్నా అంటే మనం హ్యాపీగా ఉండవు, గట్టు దెబ్బతింటది కాబట్టి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వవు కాబట్టి మన మెంటల్ హెల్త్. కానీ చాలా మంది పిజ్జాలు బర్గర్లు హ్యాపీగా తింటుంటారు. అది జస్ట్ కొంచెం సేపే అండి ఆ హ్యాపీనెస్. డొపమైన్ అంటారు, అది ఆ డొపమైన్ వేరు, అది కూడా ఒక హ్యాపీ హార్మోన్, అది డొపమైన్ రిలీజ్ అవుతుంది అప్పుడు. జస్ట్ మనం ఏమంటారు నోట్లో పెట్టుకొని ఆ టేస్ట్ ఫీల్ అయ్యేంత సేపే ఆ డొపమైన్ రిలీజ్ అవుతుంది. తర్వాత సెరటోనిన్ అయితే మనకి చాలా ఇంపార్టెంట్ కదా. సెరటోనిన్ అనేది ఎక్కువసేపు ఉంటుంది అంటారా? సెరటోనిన్ అనేది మనకి అన్ని ఎమోషన్స్కి లింక్ అండి. సెరటోనిన్ హార్మోన్ అనేది మనకి చాలా చాలా అవసరం. ఈవెన్ మన స్లీప్ సరిగా ఉండాలన్నా, అంటే స్లీప్కి ఏమో మనం మెలటోనిన్కి వెళ్తాము, అంటే మన ఎమోషన్స్ మన కంట్రోల్లో ఉండడానికి సెరటోనిన్ హార్మోన్ మనకి చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే. అది గట్లోనే తయారవుతుంది, అది గట్లోనే 80% గట్లోనే తయారవుతుంది. ఓకే. అంటే దానికి మీనింగ్ ఏంటి అంటే మనం మంచి ఫుడ్ తింటేనే మనం హ్యాపీగా ఉంటాం, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. మంచి ఫుడ్. అది జస్ట్ జంక్ ఫుడ్ ఎంతసేపు మన కళ్ళకి కనపడి మనం నోట్లో పెట్టుకొని అది అంటే జస్ట్ మన నాలుక మీద ఆ టేస్ట్ ఫీల్ అయినంతసేపు ఆ డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది కొద్దిసేపే. అది కూడా హ్యాపీ హార్మోనే కదా. అది హ్యాపీ హార్మోనే, అది కూడా ఇంపార్టెంట్, దాన్ని అలా తీసుకోవద్దు. ఓకే. డోపమైన్ ఇంపార్టెంటే కానీ అది ఆ వేలో డోపమైన్ ఇంక్రీజ్ చేసుకోవద్దు. ఇంక పుస్తకం చదివి హ్యాపీగా ఉండి ఆ డోపమైన్ రిలీజ్ చేయాలి. పుస్తకం చదివితే డోపమైన్ రిలీజ్ కాదు ఎవరికి. మనం అది హ్యాపీగా మనం ఏదన్నా చేస్తే డోపమైన్ వచ్చేస్తుంది అంతే. ఓకే. సో జనరల్ రిలేషన్ ఇప్పుడు మనకి ఎవరైనా ఇష్టమైన వాళ్ళు హగ్ చేసుకున్నప్పుడు మనం ఫీల్ అయ్యేటప్పుడు అప్పుడు కూడా డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఓకే. ఇంకా నేను అబ్జర్వ్ చేసింది ఒకటి ఉందండి. నేను లాస్ట్ టైం దుబాయ్ వెళ్ళినప్పుడు అక్కడ హోటల్స్లో ఉన్నాం. హోటల్స్లో వాళ్ళు ఆప్షన్స్ చాలా పెట్టిండ్రు. మీరు అన్నట్టు హెల్దీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, హెల్దీ ఆప్షన్స్ కూడా మొత్తం అంతా రా ఫుడ్ ఉంది. మీరు అన్నట్టు దాంట్లో ఇడ్లీలు ఉన్నాయి, అట్ ద సేమ్ టైం కీరా, క్యారెట్ అన్నీ పెట్టిండు అన్నట్టు. నేను ఆడ అబ్జర్వ్ చేసిందంటే దుబాయ్లో ఇండియా నుంచి వచ్చిండ్రు కొంతమంది ఫారినర్స్ ఉన్నారు, ఇండియన్స్ ఉన్నారు, సమ్ వేరే కంట్రీస్ నుంచి. కానీ ఇండియన్స్ మాత్రం కరెక్ట్గా జంక్ ఫుడ్ తింటున్నారు. అంటే వాళ్ళని తప్పుపట్టడానికి అంటలేను, కానీ ఫారినర్స్ కంప్లీట్గా ఇవి తింటున్నారు, సలాడ్స్, దాని తర్వాత రా ఫుడ్స్ అవన్నీ. వాళ్ళేమో బ్లాక్ కాఫీ తాగుతున్నారు, వీళ్ళేమో మిల్క్ చక్కెర వేసుకొని మంచిగా నీట్గా కాఫీ తిప్పుకొని మంచిగా తాగుతున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే మనోళ్ళు బాగా అలవాటు అయినరేమో ఇలాంటి ఫుడ్స్కి అనేది నాకు అర్థమైంది. మనకు అట్లా అలవాటు అయిపోయింది, ఎవరైనా అదే చేస్తున్నారు. బయటికి వెళ్తే హెల్దీ ఆప్షన్స్ తినాలి అని అంటే అది ముందు మనం ఫిక్స్ అవ్వాలి. బయటికి వెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనం హెల్దీగానే ఉండాలి అని మనం మన బ్రెయిన్ని ట్యూన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా హెల్దీ మెనూ ఇచ్చిన హెల్దీ ఆప్షన్స్ ఏంటి అని మనం చేసుకుంటాం. మనం ఫిక్స్ అవ్వనప్పుడు తినడానికి మనం రెడీగా ఉన్నప్పుడు అవి కనిపించవు కూడా మెనూలో.
సో మన మైండ్ సెట్ అనేది చాలా మైండ్ ఇంపార్టెంట్. సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. అంటే ఇప్పుడు ఎట్లుందంటే ఏదన్నా ఇష్యూ వచ్చిన తర్వాతనే ఆ ఫుడ్ పైన ఫోకస్ చేయడం, ఫిజికల్ యాక్టివిటీ మీద ఫోకస్ చేయడం. ఇప్పుడు మా దగ్గరికి వచ్చిన కన్సల్టేషన్స్ అన్ని కూడా ఏదన్నా వస్తేనే వస్తారు మా దగ్గరికి, లేకపోతే ఎవరు రాదు. న్యూట్రిషనిస్ట్ అంటే మాకు తెలియదా ఎలా తినాలో ఈమెడితో చెప్పించుకోవాలి అన్నట్టుగానే ఉంటుంది ఎవరికైనా. ఏదన్నా ఇష్యూ వచ్చింది హాస్పిటల్కి వెళ్ళారు అంటే మాకు వచ్చే క్లయింట్స్ ఆల్మోస్ట్ మేము చేసేది ఏంటంటే పీసీఓడి ఇన్ఫెర్టిలిటీ అన్ని ఫీమేల్ కేసులు మాకు గైనకాలజిస్టులు రిఫర్ చేస్తేనే వస్తారు. ఇట్లా అలా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఇలా కాదమ్మా కొంచెం కన్సల్టేషన్ తీసుకో, డైట్ ప్లాన్ తీసుకో, చెయ్యి అని అంటేనే కొంచెం వస్తారు. అంతేగాని ఏ హెల్త్ ఇష్యూ లేనప్పుడు నేను డైరెక్ట్గా సలాడే తినాలంటే మన దగ్గర చెప్తున్నా, నేను ఫారెన్ కంట్రీస్లో అలా ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. మన దగ్గర ఎట్లుంది అని అంటే మా దగ్గరకు వచ్చే కన్సల్టేషన్స్ కానీ యోగాకి కానీ ఏదన్నా ఇష్యూ వచ్చి ఎవరో చెప్తేనే యోగా చేస్తే ఇది పోతుంది, నాకు ఆల్రెడీ పోయింది నువ్వు కూడా చెయ్యి అంటే రావడము, లేదా ఎవరన్నా డాక్టర్ మాకు పంపిస్తే రావడము, ఇలానే వస్తారు. అప్పుడు మేము చెప్పినప్పుడు కొంచెం ఆలోచిస్తారు. బయటికి వెళ్ళినప్పుడైనా తినేటప్పుడు ఓహో నేను హెల్దీగానే తినాలి అంటే మనకి చెప్పేటోళ్ళు ఉండాలి ఫస్ట్. ఏమి హెల్త్ ఇష్యూ లేదు, బయటికి వెళ్ళాము మెనూ అనిపించింది దాంట్లో ఫుడ్ ఎట్లయినా అట్రాక్ట్ చేయకుండా దానికి టెంప్ట్ కాకుండా ఉండాలంటే ఏంటి? ఫస్ట్ యోగా చేయమంటా నేనైతే. యోగా చేసినప్పుడు ఏమవుతుందంటే మన మీద మనకు ఆ కంట్రోల్ అంటే మన మైండ్ మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం యోగాతో. మెడిటేషన్ ఉంటుంది, ప్రాణాయామ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఫస్ట్ చేసినప్పుడు కంట్రోల్ తెచ్చుకోగలుగుతాం. అది కూడా ఎప్పుడు అని అంటే మనకు అది తెలవాలి. అంటే ఈ ఫుడ్ డైలీ నేను ఇలా తింటే ఊరికే ఇలా తింటే నాకు ఏదో అవుతుంది అన్న విషయం మనకి ఆ నాలెడ్జ్ ఉంటేనే అది అవుతుంది. లేకపోతే రోజు యోగా చేసినా మనకి తెలియనప్పుడు అది ఖచ్చితంగా ఆర్డర్ పెట్టాను. పాయింట్ వచ్చింది కాబట్టి అడుగుతాం. ఇప్పుడు మనము కరెక్ట్గా ప్రాపర్ ఫుడ్ అంటే ఇంట్లో వండింది అయినా సరే, ఇప్పుడు కొంతమంది ఎట్లా చెప్తారంటే బయట ఫుడ్ తింటే మనకి హెల్త్ ఖరాబ్ అవుతుంది, ఇంట్లో ఫుడ్ తినండి ఏం కాదు మంచిగా ఉంటుంది అని. నా దగ్గరికి మా ఏజెంట్లు కొంతమంది వచ్చి సార్ నేను బయట ఫుడ్ ఎక్కువ తినాను, ఇంట్లో ఫుడ్డే తింటా, అయినా కానీ నాకు ఇంతలో పొట్ట వచ్చింది. పొట్ట వచ్చింది, ఆ పొట్ట ఎక్కువైంది, జిమ్కి పోవడం వల్ల నాకు నడుము నొప్పి వస్తుంది, బాగా ఎగిరిస్తున్నారు, సో నడుము నొప్పి వస్తున్నది, దాని తర్వాత జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి, మోకాలు కానీ కీళ్ళను వస్తున్నాయి, నేను ఇంట్లో ఫుడ్డే తింటున్నా కదా అనేది వాళ్ళ క్వశ్చన్. అలాంటి వాళ్ళకి మీరు ఏం సంబంధం చెప్తారు? మీరు ఇంట్లో ఫుడ్ తిన్నా మీరు ఎంత తింటున్నారు, ఎంత ఖర్చు చేస్తున్నారు, అది బ్యాలెన్స్గా ఉండాలి. ఇప్పుడు ఒక మీ హైట్ వెయిట్కి ఒక 2000 క్యాలరీస్ తినాలనుకోండి, మీరు 2000 క్యాలరీస్ తినాలి, మీరు 4000 క్యాలరీస్ తిన్నారు, మిగతా 2000 క్యాలరీస్ మీకు స్టోర్ ఉండిపోయినాయి. ఇలా ఇంట్లో ఫుడ్డే కదా అని చెప్పేసి తినాల్సిన దానికన్నా డబల్ తిన్నప్పుడు ఆబ్వియస్లీ పొట్ట వస్తుంది. మనము ఇంత తినాలి ఇంతే ఉండాలి అనేది ఒక మెజర్మెంట్ ఉంటుంది, అంతకంటే ఎక్కువ తింటే అది స్టోరేజ్ అవుతుంది. హెల్తీ ఫుడ్ తిన్నా కానీ మనం పని చేయనప్పుడు ఇప్పుడు అది గ్లూకోజ్ లాగా కన్వర్ట్ అయ్యి మన గ్లూకోజ్ మనకి మొత్తం బాడీ మొత్తం ప్రతి సెల్లోకి వెళ్ళిపోతుంది. ఆ సెల్లో ఎంటీ అవ్వాలని అంటే ఏదో పని చేయాలి, ఖర్చు చేయాలి. అంటే కొంత మన బాడీ మెకానిజంకి ఖర్చు అవుతుంది. అంటే మన హార్ట్ అంటే మన బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తున్నాం, మన హార్ట్ ఫంక్షనింగ్ అవుతుంది, లివర్ ఫంక్షనింగ్ అవుతుంది, ఈ ఫంక్షనింగ్లో కొంచెం పోతాయి. కొన్ని క్యాలరీస్ ఆటోమేటిక్గా ఖర్చు అవుతాయి మనం ఏం చేసినా. అంటే మీరు 4000 తిన్నప్పుడు చెప్తున్నారు, ఎంతో కొంత మనకి ఖర్చు అయిపోతుంది. ఎట్లయినా మనం తిన్న క్యాలరీస్లో రోజు మనం ఏం పని చేసినా చేయకపోయినా డైలీ జరిగే మెకానిజంకే మనకి క్యాలరీస్ బర్న్ అవుతాయి. అవి కాక మనం ఎంత బర్న్ చేస్తున్నాం, బర్న్ చేస్తూ గ్లూకోజ్ అనేది సెల్స్లో ఎంటీ అవుతుంటే మళ్ళీ స్టోర్ అవుతూ ఉండాలి. అలా జరుగుతుండాలి మెకానిజం అంతా. లేదు మనం ఖర్చు చేయలేదు, గ్లూకోజ్ ఉండిపోయింది, అది ఫ్యాట్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఫ్యాట్ లాగా కన్వర్ట్ అయ్యి ఎప్పుడైనా ఫస్ట్ బెల్లీ దగ్గరనే స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఇంట్లో ఫుడ్ తిన్నా ఖర్చు చేయనప్పుడు అది ఫ్యాట్ లాగా కన్వర్ట్ అయ్యి స్టోర్ అయిపోయింది. అలా రోజు కదా, ఒక రోజు కాదు, రోజింత స్టోర్ అయిపోతుంది. ఫ్యాట్ లాగా స్టోర్ అయింది, దాన్ని మనం తీయాలంటే ఎట్లా తీసేయాలి? మళ్ళీ స్లిమ్ కావాలి, 6 ప్యాక్ ఏదో ఒకటి తయారు కావాలి, క్యాలరీ డెఫిసిట్కి వెళ్ళాలి. అప్పుడు ఇప్పుడు మీరు 2000 తినాల్సిన దగ్గర 1800 1700 తినాలి.
మీకు 2000 అవసరం నిజానికి, కానీ అప్పుడు డెఫిసిట్లోకి వెళ్ళాలి. మీరు తక్కువ తిని ఎక్కువ పని చేస్తున్నప్పుడు ఆ ఫ్యాట్ అనేది మళ్ళా నీరసం కదా, ఏం కాదు. మన బాడీ మెకానిజం ఏంటి అని అంటే, మనం ఫాస్టింగ్ ఉన్న రోజు సర్వైవ్ అవుతున్నాం కదా. ఈ కొంతమంది బలవంతంగా ఉంటారు ఫాస్టింగ్ అంటే. ఇప్పుడు పండగలు వచ్చినాయి అంటే మనం ఏం చచ్చిపోవట్లేదు కదండి, బతికే ఉంటున్నాం కదా. చచ్చిపోవట్లేదు కానీ చచ్చిపోయినంత పని అవుతుంటది. అంటే చాలా మందికి ఈరోజు ఫాస్టింగ్, నేను చాలా మంది ఫాస్టింగ్ చూసిన అండి, అంటే ఇది జస్ట్ ఫర్ ఫన్ కోసం చెప్తున్నా. చాలా మంది ఫాస్టింగ్ చూస్తున్నా, ఫాస్టింగ్ వండింది తినద్దు కానీ ఏదైనా తినొచ్చు అనుకుంటారు. ఫ్రూట్స్ వాళ్ళు ఇంకా ఫాస్టింగ్ అంటే ఫాస్టింగ్ ఇంకా తినడానికి లేదు నా దృష్టిలో. ఫాస్టింగ్ అంటే కానీ చాలా ఇప్పుడు ఎప్పుడు ఫాస్టింగ్ చేయని వాళ్ళు ఒక రోజు ఒక్క పూట మిస్ అయితేనే అవును చాలా ఇంకా చెమటలు వచ్చేస్తాయి, వాళ్ళు మొత్తం నీరసం అయిపోయినట్టు. మనము డెఫిసిట్ లోకి వెళ్తున్నాం ఇక్కడ. ఇప్పుడు 2000 తినాల్సిన దగ్గర 1700 1800 తిన్నప్పుడు ఏమి మనకి నీరసం అయిపోవడం అంత ఏం జరగదు. మనకు కావాల్సిన ఎనర్జీ రిలీజ్ అవుతుంటుంది. ఆ ఫ్యాట్ స్టోరేజ్ ఉంటుంది కదా, ఆ సెల్స్ నుంచి మళ్ళీ మనకి గ్లూకోజ్ రిలీజ్ అవుతూనే ఉంటుంది, మనకి అందుతూనే ఉంటుంది. అలా మనం రోజు చేస్తున్నప్పుడు ఆ ఫ్యాట్ కొంచెం కొంచెం, అంటే ముందు ఎక్సర్సైజ్ అయితే కంపల్సరీ. ఎక్సర్సైజ్ చేయకుండా నేను మొత్తం డైట్ మీద నేను న్యూట్రిషనిస్ట్ అయినా సరే మీరు ఎక్సర్సైజ్ చేయొద్దు అని నేను ఎవరికి చెప్పను. ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాల్సిందే. ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ అంటే మీరున్న ఏరియాని బట్టి, లేదు ఆన్లైన్లో. ఇప్పుడు మేమైతే ఆన్లైన్లోనే యోగా చెప్తాం, మనం చేయొచ్చు. అంటే కొంతమంది లేసి ఫోన్లే చాలాసేపు చూస్తారు పొద్దున్నే లేవంగానే. ఆ టైంలో ఫోన్ బెడ్ పక్కనే ఉంటది. అంటే మాకు టైం లేదు అని చెప్తారు. మార్నింగ్ లేసి ఎంతసేపు ఫోన్ చూస్తారు అని అంటే అట్లీస్ట్ 15 మినిట్స్ అన్నా ఎవరైనా ప్రతి ఒక్కరు చూస్తారు. ఆ 15 మినిట్స్లో మనం వార్మప్స్ చేయొచ్చు, సూర్య నమస్కారాలు చేయొచ్చు. మేమైతే 12 మినిట్స్లో 12 సెట్స్ సూర్య నమస్కారాలు ఎవ్రీడే చేపిస్తాం క్లాస్లో. జస్ట్ ఒక 5 మినిట్స్ వార్మప్స్ చేసేసి 12 మినిట్స్ సూర్య నమస్కారాలు చేసిన అక్కడ మనకి ఎంతో కొంత క్యాలరీస్ బర్న్ అవుతూనే ఉంటాయి. అలా మనం వాకింగ్ చేయొచ్చు, లిఫ్ట్ ప్లేస్లో మెట్లు ఎక్కొచ్చు. అలా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అలా ప్లాన్ చేసుకుంటూ కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేయాలి. క్యాలరీస్ డెఫిసిట్లో తిన్నప్పుడు ఆ స్టోర్ అయిన ఫ్యాట్ అనేది మన బాడీ యూటిలైజ్ చేసుకోవడం స్టార్ట్ అవుతుంది. కొంచెం స్లోగా మనం ఎప్పుడు ఇదే మెయింటైన్ చేస్తూ ఇట్లానే తింటూ, అంటే మనం క్యాలరీ డెఫిసిట్లో తింటూ రోజు ఫిజికల్ యాక్టివిటీ పెంచుకుంటూ మంచిగా పడుకుంటే మనకి స్టోర్ అయిన ఫ్యాట్ అనేది బాడీ యూటిలైజ్ చేసుకోవడం స్టార్ట్ చేసి స్లోగా తగ్గిపోతుంది. చాలా మంది ఒక అపోహనో వాస్తవమో తెలియదు, ఇది తింటే తగ్గిపోతుంది. ఇప్పుడు యూట్యూబ్లో కూడా చాలా మంది ఇన్స్టాలో యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నారు, ఈ ఫుడ్ తినండి తొందర తగ్గిపోతారు, ఈ ఫుడ్ తినకండి, గ్లాస్ పెట్టేసి ఈ డ్రింక్ తాగితే ఇమ్మీడియట్గా మీ బెల్లీ ఫ్యాట్ విత్ ఇన్ 7 days మొత్తం స్మాష్ అయిపోతుంది. ఈ చాలామంది మన దగ్గర తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళు నన్ను అడుగుతుంటారు. ఇది లేడీస్ ఎస్పెషల్గా ఇట్లాంటి వాటికి లేడీస్ ఎక్కువ టెంప్ట్ అవుతున్నారు. బెల్లీ ఫ్యాట్ వెళ్ళిపోతుంది వెంటనే విత్ ఇన్ 7 daysలో, హౌ టు రిమూవ్ యువర్ బెల్లీ ఫ్యాట్ అని. సో అలాంటివి ఏమన్నా ఉన్నాయా రెమెడీస్? ఇమీడియట్గా నాకు 1 weekలో బెల్లీ ఫ్యాట్ వెళ్ళిపోయి 6 pack. ఏ సింగిల్ ఫుడ్ కానీ ఏ సింగిల్ డ్రింక్ కానీ ఎలాంటి మ్యాజిక్ చేయదు. అసలు అట్లాంటివి లేవు. మనం ఇలా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ పోతే హెల్దీగా తినడం, రోజు ఎక్సర్సైజ్ చేయడం, నిద్రపోవడం, ప్లస్ స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా చేయాలి. స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇప్పుడు అందరికీ స్ట్రెస్ ఉంటూనే ఉంటుంది ఏదో రకంగా, ఎవరి ఫీల్డ్లో వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్ని మనం ఎక్కువ ఫీల్ అవుతూ, అంటే దాని గురించి ఎక్కువ ఆలోచించి మనం మేనేజ్మెంట్ చేసుకోవడం అంటే, ఇప్పుడు యోగాలో మనం చేపిస్తాం కొన్ని ప్రాణాయామాస్ ఉంటాయి. ఆ ప్రాణాయామాస్ డైలీ చేయడం అంటే క్లాస్లో మేము డిఫరెంట్గా వెళ్తుంటాం. క్లాస్ రోజు రొటీన్ ఒకేలాగా ఉండదు, మేము మార్చుకుంటూ వెళ్తాం. కానీ ఎవరికైనా స్ట్రెస్ ఉంది అన్నప్పుడు కొన్ని ప్రాణాయామాలు ఉంటాయి, అవి చెప్తాం. రోజు మార్నింగ్ ఈ టైంకి చేయండి, మళ్ళీ నైట్ పడుకునే ముందు చేయండి. కొంచెం మన పాదాలు మసాజ్ చేసుకోవడం ఆయిల్తో నైట్ పడుకునే ముందు, అట్లాంటివి అన్ని టిప్స్ ఇస్తుంటాం. దీనివల్ల ఏమైందంటే మెడిటేషన్ అనేది చాలా వర్క్ అవుతుంది. కాకపోతే అందరూ చేయలేరు మెడిటేషన్ కూడా. ఈవెన్ కూర్చోమంటే కూర్చుంటారు కానీ మెడిటేషన్ చేయరు, ఎక్కడో ఆలోచిస్తుంటారు. యోగాలో ఇంకో బ్యూటిఫుల్ టెక్నిక్ ఏంటంటే రిలాక్సేషన్ టెక్నిక్ అని ఉంటుంది. అది శవాసనాలో పడుకొని
మన బాడీ పైననే మనం ఒక్కొక్క పార్ట్ పైన ఫోకస్ చేస్తున్నాం. అంటే మేము చెప్తాం అనమాట, యోగా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ 10 minutes శవాసనాలో పడుకోబెట్టేసి జస్ట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ మన బాడీ పార్ట్స్ ఉంటాయి, ఒక్కొక్క బాడీ పార్ట్ పైన ఫోకస్ చేస్తూ మనం ఫోకస్ అక్కడ పెట్టాలి. ఇప్పుడు నేను ఐస్ అనగానే ఐస్ మీద ఫోకస్ చేస్తూ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలి. అలా ఎవ్రీ బాడీ పార్ట్స్ కంప్లీట్ ఆర్గాన్స్ అవి ఎలా ఫంక్షన్ చేస్తున్నాయి అనేది జస్ట్ ఫోకస్ అంతే, ఫంక్షనింగ్ పైన కూడా అవసరం లేదు. జస్ట్ ఫోకస్ చేస్తూ మనం చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న స్ట్రెస్ అంతా రిలీజ్ అవుతుంది. యోగా అనేది చాలా హెల్ప్ చేస్తుంది స్ట్రెస్ మేనేజ్మెంట్కి. నేచర్ వాక్, బయటకు వెళ్ళి వాక్ చేయడము, పార్కులలో నేచర్కి కొంచెం గ్రీనరీ చూసుకుంటూ, మళ్ళీ ఫోన్ తీసుకెళ్ళడం కాదు, జస్ట్ వాకింగ్కి వెళ్తే పక్కనున్న గ్రీనరీ చూసుకుంటూ, ఎంతైనా ఇంట్లో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసిన దానికి నేచర్లోకి వెళ్ళి ఆ వస్తున్న గాలిలో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ ఫ్రెష్ హెయిర్లో మనం చేసినప్పుడు మనకి స్ట్రెస్ చాలా తగ్గుతుంది. సన్లైట్కి ఖచ్చితంగా వెళ్ళాలి ఎవ్రీ డే. డి విటమిన్ అనేది స్ట్రెస్ మేనేజ్మెంట్కి చాలా యూజ్ అవుతుంది. అంటే డి విటమిన్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అందులో ఒక బెనిఫిట్ ఇది కూడా స్ట్రెస్ మేనేజ్మెంట్. డి విటమిన్ ఉండాలి. డి విటమిన్ ఫంక్షనింగ్ అంటే చాలా లిస్టే ఉంటుంది, అందులో ఇది ఒకటి. ఓకే, ఓవరాల్గా అయితే డి విటమిన్ ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి. ఎండలో ఎంతసేపు ఉండాలి? 10-15 minutes. ఓకే, అంటే ఇప్పుడు ఫస్ట్ టెస్ట్ డైలీ అయితే ఒక 15-20 minutes ఉంటే సరిపోతుంది. ఓకే, అయితే మన డి విటమిన్ లెవెల్ ఎంత ఉందో ముందు టెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 10 లోపు చాలా మందికి 30 ఉండాల్సిన దగ్గర 10 లోపే చాలా మందికి ఉంటుంది, ఎవరు వెళ్ళట్లేదు ఇప్పుడు. ఇప్పుడు 10 లోపు 5 ఉందనుకోండి, నేను రోజు ఎండలో కూర్చుంటాను 30 వెళ్ళిపోతుందంటే అది వెళ్ళదు. ఖచ్చితంగా సప్లిమెంట్ తీసుకోవాలి. అక్కడ సప్లిమెంట్ తీసుకుంటూ సన్లైట్కి వెళ్ళాలి. కొంతమంది తీసుకోరు సప్లిమెంట్, అంటే అమ్మో టాబ్లెట్ వేసుకుని అంటే మరి ఎన్ని రోజులు ఎండకు కూర్చుంటే 30 అవుతుంది, అది ఎప్పటికీ కాదు. ఖచ్చితంగా సప్లిమెంట్ ప్లేస్లో సప్లిమెంట్ పెట్టాల్సిందే. కొన్ని రోజులు జస్ట్ సప్లిమెంట్స్ అంటే మనం డైలీ వాడాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు అది 5 నుంచి అట్లీస్ట్ 25 దాకా వచ్చేదాకన్నా సప్లిమెంట్ వాడి మనం రోజు సన్లైట్కి వెళ్ళినప్పుడు అది మెయింటైన్ అవుతుంది. డి విటమిన్ అనేది కంపల్సరీ మనం స్ట్రెస్ మేనేజ్మెంట్లో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమంది నేను చూసిన అండి, వాళ్ళు బాగా లావు ఉంటారు, వాళ్ళు తింటుంటారు, వాళ్ళు ఎంత తిన్నా వాళ్ళకి తొందరగా కడుపు నిండదు ఒకటి. రెండోది ఏంటంటే మళ్ళీ తిన్న ఒక 2-3 hours మళ్ళీ ఆకలి అవుతుంటుంది, మళ్ళీ ఏదో ఒకటి తిన్నాము, స్నాక్స్ ఏదో ఒకటి తిన్నామంట. ఏంటి అన్నట్టు మామూలుగా సన్నగా ఉన్న వాళ్ళు కంటే వాళ్ళకి ఎక్కువ ఆకలి అనిపిస్తుంటుంది. ఎందుకని? ఇదేమన్నా అది కరెక్టేనా నేను చెప్పి? చాలా మందికి ఉంటుంది అట్లా, తిన్న వెంటనే ఆకలి అవుతుంటది, తిన్నాక మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంటది, మళ్ళీ తిన్నా కూడా ఎనర్జీ ఉండదు. అంత తింటారు కానీ మళ్ళా ఎనర్జీ లేనట్టు ఎప్పుడు పని లేకపోతే లేదు, ఎప్పుడు పడుకొనే ఉంటారు. దీని గురించి మాట్లాడాలంటే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడాలి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మనం తిన్న ఫుడ్ గ్లూకోజ్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఈ గ్లూకోజ్ అనేది ఇన్సులిన్ అనే హార్మోన్తో కలిసి మన అంటే ఇన్సులిన్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే ఆ గ్లూకోజ్ని మన సెల్స్లోకి పంపిస్తుంది. ఆ సెల్స్లోకి పోతేనే మనం ఎనర్జెటిక్గా ఉంటాం. ఆ బ్రెయిన్ కూడా దానికి ఎనర్జెటిక్ ఉన్నామంటే ఊకే ఆకలేయడం ఇదంతా ఏమి ఉండదు, మనకు ఆల్రెడీ ఎనర్జీ వచ్చేస్తుంటుంది. ఇది ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఈ ఇన్సులిన్ అనేది మనకి రిలీజ్ అవుతూనే ఉంటుంది, మనం ఎంత తింటే అంత రిలీజ్ అవుతూనే ఉంటుంది ఇన్సులిన్. కానీ మనం ఈ గ్లూకోజ్ ఖర్చు చేయనప్పుడు గ్లూకోజ్ స్టోరేజ్ ఆల్రెడీ బాడీలో పెరిగిపోయింది ఉంది, ఏం పని చేయట్లేదు. అప్పుడు ఏమవుతుందంటే ఈ గ్లూకోజ్ సెల్ అనేది తీసుకోదు, ఆడ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది, అంటే ఆల్రెడీ ఫుల్ అయిపోయి ఉన్నాం. ఇక్కడ ఒకటి మళ్ళీ ఒకసారి మీరు ఇన్సులిన్ అంటే ఏంటి? అది హార్మోన్. మన ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది, అదొక హార్మోన్. దాని పని ఏంటి అని అంటే మన బాడీలో వచ్చిన గ్లూకోజ్ ని సెల్ వరకు తీసుకెళ్లి సెల్లోకి పంపించడం ఆ హార్మోన్ చేసే పని. అయితే ఆల్రెడీ సెల్స్ ఫిల్ అయిపోయి ఉన్నాయి, మనం ఏం పని చేయట్లేదు, ఆ గ్లూకోజ్ ఖర్చు చేయట్లేదు. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే మళ్ళా మనం తింటూనే ఉంటాము, అది రిలీజ్ అవుతుంది. అంటే ఈ తర్వాత ఏమవుతుంది అంటే ఈ ఇన్సులిన్ అనేది
సెల్లులోకి గ్లూకోజ్ పంపించలేదు. ఆడ సెల్స్ అనేవి రెసిస్టెంట్ స్టేజ్ లో ఉంటాయి, ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉన్నాయి. ఓకే, సెల్స్ లో ఆల్రెడీ గ్లూకోజ్ ఉంది, మళ్ళీ పంపిస్తే తీసుకోలేదు. అది తీసుకోలేదు, ఆడ రెసిస్టెన్స్ స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు ఏమైతుంది అంటే మన బ్లడ్ లో గ్లూకోజ్ పెరుగుతుంది. అప్పుడు వచ్చేది ఏంటి, డయాబెటీస్. ఓకే, మనం బ్లడ్ టెస్ట్ చేస్తే అప్పుడు షుగర్ లెవెల్స్ ఎక్కడ ఎక్కువ ఉంటాయి, బ్లడ్ లో ఉంటాయి. ఈ రెసిస్టెన్స్, అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఏమవుతుందంటే ఇంకా ఎనర్జీ రాదు. అంటే గ్లూకోజ్ అనేది మనకి సెల్లులోకి పోకుండా బ్లడ్లోనే సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనకి ఎనర్జీ అనేది తగ్గుతుంటుంది. ఎనర్జీ తగ్గడం వల్ల ఆకలి అవుతుంటుంది. మనం తినే పనిలోనే ఉంటాం, గ్లూకోజ్ ఇంప్రూవ్ అవుతుంది. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. టైప్ 2 డయాబెటీస్ లో ఇన్సులిన్ ఎందుకు తీసుకుంటాం మనం అంటే, అది మనం ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అంటే ఏది తింటూ ఎక్కువ తింటుంటాం. ఎక్కువ తింటున్నప్పుడు ఇన్సులిన్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతూనే ఉంటుంది. అది రిలీజ్ అయ్యి ఒక సాచురేషన్ పాయింట్ వచ్చినాక ఇంకా అంత ప్రొడక్షన్ జరగదు ఇన్సులిన్. అప్పుడు అది టైప్ 2 డయాబెటీస్కి వెళ్తుంది. అప్పుడు ఇన్సులిన్ బయట నుంచి ఇస్తాం. షుగర్ పేషెంట్లకి ఇన్సులిన్ పొట్టకు కూడా ఇస్తుంది. నేను చూసిన కొంతమంది ఇన్సులినే తీసుకుంటారు. ఓకే, ఇది ఏమవుతుందంటే అది రెసిస్టెన్స్ అయిపోయింది కాబట్టి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అయింది కాబట్టి మనకి ఆ ఫటీగ్ అన్నట్టు, ఎంత తిన్నా ఎనర్జీ ఉండదు, ఎప్పుడు నిద్రపోవాలన్న ఫీల్ వస్తుంది. ఇది ఒక పాయింట్ అండి. బాగా హెవీగా లావు ఉన్న వాళ్ళు మాట్లాడుతూనే నిద్ర వచ్చేస్తుంటది. అది దీనివల్లనేనా? ఇంకా ఆల్మోస్ట్ హెవీ వెయిట్, ఓవర్ వెయిట్. ఇప్పుడు 70 ఉండాల్సిన వాళ్ళు 150 ఉన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా ఇట్లాంటి డే టైం కూడా నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా నిద్ర రావడానికి అయితే ఇదేం ఫస్ట్ స్టెప్ మనం అనుకుంది. ఇంకా ఎనర్జీ లేదు, వాళ్ళకి రావట్లేదు, ఎంత తిన్నా వాళ్ళకి ఎనర్జీ లేదు. తిన్నది మళ్ళీ అది కన్వర్ట్ అయి స్టోర్ అయిపోతూనే ఉంటుంది, వాళ్ళు వెయిట్ పెరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే గ్లూకోజ్ యూటిలైజ్ చేయదో, మళ్ళీ గ్లూకోజ్ సప్లై సరిగా జరగదో బాడీలో, ఆటోమేటిక్గా మనం ఫటీగ్ వచ్చేస్తుంది. ఎక్కువ నీరసంగా ఉండడం, తింటూనే ఉంటారు, ఎప్పుడు చూసినా తింటూనే ఉంటారు, ఇంత నీరసంగా ఉంటారు అన్న ఇదిలో అది దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని చెప్పాలి దాన్ని. అంటే దానికి పేరు పెట్టాలంటే అదే. కానీ దీనివల్ల చాలా ఇష్యూస్ వస్తాయి. ఒక డయాబెటిక్ ఒకటే కదా, మనం ఇప్పుడు ఓన్లీ డయాబెటిక్ గురించే మాట్లాడినాం. కానీ హార్ట్ ఇష్యూస్ అంటే హార్ట్ అటాకులు రావడానికి కూడా ఫస్ట్ స్టెప్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచే లేడీస్కి అయితే హార్మోన్ ఇన్బ్యాలెన్స్, పీసీఓడి, ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ రావడానికి కూడా ఫస్ట్ స్టెప్ ఇదే ఉంటుంది. అంటే ఇది చాలా వరకు అందరిలో ఉంటుంది. స్లోగా కొన్ని ఇయర్స్ తర్వాత అది బయటపడుతుంది. సిమ్టమ్స్ మనకి బ్లడ్ టెస్ట్ లో తెలుస్తుంది. ఇది కూడా అంటే మీకు నేనిచ్చే సలహా ఏంటంటే, అసలు అందరినీ బ్లడ్ టెస్ట్లు చేపియండి ఫస్ట్. అంటే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అని అంటున్నారు కాబట్టి ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఇప్పుడు మంచిగా దొరుకుతున్నాయి. అంటే ప్యాకేజెస్, కంప్లీట్ హెల్త్ చెకప్కి చాలా వరకు ఇంటికి వచ్చే శాంపిల్ తీసుకెళ్తున్నారు. చాలా ప్యాకేజెస్. బ్లడ్ టెస్ట్ లో మనకి ఆల్మోస్ట్ అన్నీ తెలిసిపోతాయి. మీకు బ్లడ్ టెస్ట్ లో చాలా అబ్నార్మల్ ఉంది అన్నప్పుడు మనం మళ్ళీ పంపించాల్సిన స్టేజ్ వేరుంటుంది. కానీ ఫస్ట్ అయితే చేయాల్సింది ఫస్ట్ స్టెప్ బ్లడ్ టెస్ట్లే. ఈ హార్ట్ అటాక్కి మనకి ఈ ఫాస్టింగ్ ఇన్సులిన్ చేయొచ్చు. అంటే మనం ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా లేదో తెలుసుకోవాలంటే ఫాస్టింగ్ ఇన్సులిన్ చేయొచ్చు, లిపిడ్ ప్రొఫైల్ చేయొచ్చు. హోమోసిస్టిన్ అని ఒకటి ఉంటుంది, అది పెద్ద సబ్జెక్ట్. అది హోమోసిస్టిన్ అనేది ఒక అమైనో యాసిడ్, దాన్ని కూడా మనం బ్లడ్ టెస్ట్ లో తెలుసుకోవచ్చు. అది కూడా ఎక్కువ ఉండొద్దు, తక్కువే ఉండాలి. ఆ హోమోసిస్టిన్ ఎక్కువ ఉన్నా కూడా హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మనకి చాలా వరకు ప్యాకేజెస్ లో హోమోసిస్టిన్ యాడ్ అయి ఉంటుంది. ఒకవేళ లేకపోయినా మనం చేపించుకోవాలి. ఎవ్రీ 6 monthsకి చేపించినప్పుడు మనకి మన బాడీలో ఎల్డిఎల్ ఎంత ఉంది, ట్రైగ్లిజరైడ్స్ ఎంత ఉన్నాయి, మన ఫాస్టింగ్ ఇన్సులిన్ ఎంత ఉంది, HbA1c ఎంత ఉంది, ఇవన్నీ దాంట్లో ఇంక్లూడెడ్ అయ్యే వస్తాయి. మనం ప్యాకేజెస్ సెలెక్ట్ చేసుకొని చేపిస్తే అవన్నీ చూసుకుంటే మన హెల్త్ ఎంత ఉంది అనేది ఆల్మోస్ట్ మనకి ఆ బ్లడ్ రిపోర్ట్స్లోనే చాలా వరకు అర్థమైపోతుంది. చేపించుకున్నప్పుడు ఏదైనా రాకుండా చూసుకోవచ్చు. ఇప్పుడు మన వాళ్ళు చేయాల్సింది ఫస్ట్ పని అందరు బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. ఫస్ట్ స్టెప్ అదే. ఫస్ట్ స్టెప్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి.
బ్లడ్ టెస్ట్, బ్లడ్ రిపోర్ట్ తర్వాత వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు బ్లడ్ టెస్ట్లో అబ్నార్మల్ ఉన్నాయి, ఇప్పుడు డి విటమిన్ తక్కువ ఉంది, B12 తక్కువ ఉంది, లేదు వాళ్ళకి ఫ్యాట్స్ ఉన్నాయి అంటే నెక్స్ట్ ఓవర్ వెయిట్ ఉన్నారు, ఓవర్ వెయిట్ ఉన్నారు, వెయిట్ తగ్గాలి, ఏది ఉంటే అన్ని అబ్నార్మల్, చాలా వరకు అబ్నార్మాలిటీస్ చాలా మందికి ఉంటాయి. అంటే కొంచెం 30 బిలో ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటాయి, కానీ 30 ఎబోవ్ ఉన్న వాళ్ళకి చాలా వరకు ఎక్కువ శాతం 60-70% మన దగ్గర 30 ఎబోవ్ ఉన్న వాళ్ళే ఉన్నారు. అబ్నార్మాలిటీస్ ఉంటాయి. అంటే కొన్ని ఏమో సప్లిమెంట్స్తో కరెక్ట్ చేస్తాం. ఇందాక డి విటమిన్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు డి విటమిన్ 10 లోపు ఉంటే నేను చెప్పండి నేను తింటాను డి విటమిన్ పెంచుకోవడానికి, లేదా 15 minutes ఎండ కూర్చుంటానంటే వర్కౌట్ అవ్వదు. ఖచ్చితంగా అక్కడ సప్లిమెంట్ చేయాలి. కొన్ని సప్లిమెంట్ చేయాల్సిన దగ్గర సప్లిమెంట్స్ అంటే సప్లిమెంట్స్ అంటే డైలీ అని కాదు, మీ ఉన్న రేంజ్ని బట్టి 3 months వాడాలా, 6 months వాడాలా, ఎన్ని మంత్స్ వాడాలి అనే దాన్ని బట్టి సప్లిమెంట్స్ ఒకటి తీసుకుంటాము. ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా మనం ఇంప్రూవ్ చేయాల్సిందే, డైలీ ఉండాల్సిందే. నాకు టైం లేదు అంటే దాన్ని డివైడ్ చేయాలి. అంటే టైం మన హెల్త్ కోసం మనకు టైం లేకపోతే ఇంకా వేస్ట్. తినడానికి టైం ఉంది అంటే దీనికి కూడా టైం ఉండాల్సిందే. అంటే కొంతమంది చెప్తారు రమ్మంటే మాకు టైం లేదు, చాలా మంది చెప్పారు. నేను జిమ్ చేస్తా, జిమ్కి రమ్మని ఎవరైనా అడిగింది అనుకోండి, నేను అంత పొద్దున్నే నాకు అంత టైం ఉండదులే, నాకు వేరే పని ఉంటుంది. హెల్త్కి మించిన పని ఇంకా వేరేది ఉంది అంటే ఇంకా వేస్ట్. మనం రిపోర్ట్స్ చూసుకొని దాంట్లో అబ్నార్మాలిటీస్ ఉన్న తర్వాత కూడా టైం లేదు అని అంటే ఎవరు మేము చేయలేము, ఎవరి హెల్త్ వాళ్ళే చూసుకోవాలి. వస్తాను రోజు యోగా మీ క్లాస్లో జాయిన్ అవుతానంటే ఏమన్నా హెల్ప్ చేస్తాం, లేదు అంటే ఏం చేయలేము. ఈ దాంట్లో మన ఫిజికల్ యాక్టివిటీ డైలీ ఉండాలి, బ్యాలెన్స్డ్ మీట్ డైలీ ఉండాలి, స్లీప్ సెట్ చేసుకోవాలి. అంటే మనం ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకున్నప్పుడు స్లీప్ చాలా వరకు సెట్ అయిపోతుంది. అంటే కొంతమంది పడుకోవడానికి 9కే పడుకుంటారు, 10కే పడుకుంటారు, కానీ వాళ్ళకి నిద్ర వచ్చే వరకు 12 అవుతుంది. కొంతమందికి ఆ స్లీప్ ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ మనము అన్నీ సెట్ చేసుకుంటూ పోయినప్పుడు ఆటోమేటిక్గా స్లీప్ వచ్చేస్తుంది. వాటికి కూడా కొన్ని సప్లిమెంట్స్ ఉంటాయి. అంటే స్లీప్ కూడా కొన్ని న్యూట్రియంట్స్ అవసరం, అవి సరిగ్గా ఇవ్వలేనప్పుడు మనం ఫుడ్ ద్వారా అయినా ఇవ్వాలి, లేదా సప్లిమెంట్ ద్వారా అయినా వెళ్ళాలి. స్లీప్కి ఎలాంటి ఫుడ్స్ తినాలంటారు? omega-3 ఫ్యాటీ యాసిడ్స్ చెప్తాము. దేంట్లో ఉంటాయి? ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, మళ్ళీ మెగ్నీషియం అంటే పంకిన్ సీడ్స్ ఉన్నవి, పాలకూర, ఇవి మేజర్గా అంటే స్లీప్కి అది యూజ్ అవుతుంది. ఇప్పుడు బ్లడ్ టెస్ట్ అయిపోయింది అనుకోండి, బ్లడ్ టెస్ట్ అయిపోయినాక ఎవరిని కలవాలి? న్యూట్రిషన్ మిమ్మల్ని కలవాలా, లేదంటే డాక్టర్ని కలవాలా? అసలైతే ఇద్దరు అవసరం ఉంటుంది ఇక్కడ. ఎందుకు అంటే న్యూట్రిషన్ డాక్టర్ సెట్ చేయలేడు, ఏదైనా మెడికేషన్ ఇవ్వాలంటే నేను ఇవ్వలేను. డాక్టర్లనే చాలా మంది ఒబెసిటీ వాళ్ళని చాలా మందిని చూసిన నేను, వాళ్ళకే చక్కగా తెలియదు చాలా మంది. అంటే అవును, ఇప్పుడు మెడిసిన్స్ గురించి నాకు తెలియదు, న్యూట్రిషన్ డైట్ ప్లాన్ ఎలా రెడీ చేయాలి. ఒక పర్సన్ వస్తే పలానా కండిషన్, అంటే థైరాయిడ్ ఉంది, ఒక పర్సన్కి PCOD ఉంటుంది, థైరాయిడ్ ఉంటుంది. వెళ్ళినప్పుడు డైట్ ప్లాన్ ఇవ్వమంటే డాక్టర్ ఇవ్వలేరు, ట్యాబ్లెట్లు ఇవ్వమంటే నేను ఇవ్వలేను. అంటే మెడికేషన్ ఎవరి రోల్ వాళ్ళదే ఇక్కడ. కరెక్టే. ఇప్పుడు డాక్టర్ అంటే అన్ని తెలిసి ఉంటుంది అనేది జనరల్ అందరి పర్సెప్షన్. నేను లాస్ట్ టైం మా ఫ్రెండ్కి చిన్న ప్రాబ్లం అయితే హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు, కార్పొరేట్ హాస్పిటల్, పేరొద్దు. ఆడికి వెళ్ళి చూస్తే అక్కడ క్యాంటీన్లో జంక్ ఫుడ్స్ తింటున్నారు అందరు డాక్టర్లు. అంటే పిజ్జాలు, బర్గర్లు తెప్పించుకుంటారు, అవి తింటారు. తర్వాత అవి దీంతో పొటాటో తోటి వేస్తారు చూసారా, ఒకటి చిప్స్, సమ్ చిప్స్ లేకుండా అవి తింటుండ్రు. నేనే షాక్ అయినా. మళ్ళీ అందరూ ఒబేసే ఉన్నారు, అందరు లావుగానే ఉన్నారు, లేడీస్ అండ్ జెంట్స్. మన జూనియర్ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మ్యాక్సిమం అంటే ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ అన్నది. సో వీళ్ళకి తెలియదా ఈ బేసిక్ థింగ్, ఇవి తినొద్దు. వీళ్ళే కదా రోల్ మోడల్ అందరికీ, వీళ్ళని చూసే కదా మిగిలిన వాళ్ళు నేర్చుకుంటారు. ఇంకా చాలామంది డాక్టర్స్ కూడా, పెద్ద డాక్టర్స్ కూడా, వాళ్ళు ప్రాపర్గా ఫిజిక్ ప్రాపర్గా ఉండదు. అంటే వాళ్ళని చూస్తే వీళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అవ్వాలి, వీళ్ళు ఇలా హెల్తీగా స్టిఫ్గా ఉన్నారు అన్న ఫీలింగ్ కలగదు. ఎప్పుడైనా సరే మనకి, ఇప్పుడు మనం స్కూల్లో టీచరు మన క్లాసులు చెప్తున్నాను అనుకోండి, టీచర్ ఎట్లయితే మాట్లాడుతుంటో మనం కూడా అట్లా మాట్లాడాలని ఒక ఫీలింగ్ ఉంటుంది జనరల్గా. ఇప్పుడు నేను కూడా చాలామంది క్లాసెస్ చెప్తుంటా, మీలాగా ఎంతసేపు అయినా నిలబడి మాట్లాడి చెప్పగలగాలి సార్, మాకు కూడా అంత కెపాసిటీ రావాలి, ఫిజికల్లీ అండ్ వర్బల్లీ మనం చెప్పగలగాలి, అంత స్కిల్స్ డెవలప్. అట్లనే డాక్టర్స్ని కూడా చూసి ఇట్లా ఉండాలి మనం, ఒక ఇన్స్పిరేషన్ రోల్ మోడల్స్ కదా వాళ్ళు డాక్టర్స్.
సో వాళ్ళు అట్లా ఉంటున్నారు, వాళ్ళకి తెలియదా? ఇది నాకు ఇప్పటికీ కన్ఫ్యూజనే. తెలియదు అనేది ఎవరికి లేదు, అందరికీ అన్నీ తెలుసు. ఓకే, మరి ఎందుకు వాళ్ళు అవన్నీ తింటున్నారు? ఇప్పుడు అన్హెల్దీ ఫుడ్ ఏది, హెల్దీ ఫుడ్ ఏది అని అంటే మా బాబుని అడిగినా చెప్తాడు. 7 years బాబు. అవును. అట్లా డాక్టర్లకు తెలియదని మనం ఎలా అనుకుంటాం? మరి వాళ్ళు ఎందుకు ఇలా చాలా మంది డాక్టర్లు ఉన్నాయి ఇప్పుడు. ఎందుకు మనం ఒకసారి అందరి ఫోటోలు, టాప్ డాక్టర్స్ ఫోటోస్ అన్నీ ఒకసారి చూస్తే చాలా మంది ఒబేస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, లావు ఉన్నోళ్ళు. తెలిసి మరి వాళ్ళు ఎందుకు అంత లావు అవుతున్నారు? వాళ్ళే మనం ఏదైనా ప్రాబ్లం వచ్చి వాళ్ళనే అడిగితే వాళ్ళు చెప్పాల్సిన స్టేజ్లో ఉండాలి కదా. సో వాళ్ళు అలా ఉండేసరికి అంటే న్యూట్రిషన్ గురించి చాలా మంది డాక్టర్లకి అవేర్నెస్ లేదేమో అని నా అభిప్రాయం. అంటే కరెక్ట్గా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఏదైనా ఇష్యూ ఉంటే ఎలా తినాలి, ఇట్లాంటి ఏమన్నా కొన్ని తెలియకపోవచ్చు, కానీ అట్లీస్ట్ హెల్దీ ఫుడ్ ఏది, అన్హెల్దీ ఫుడ్ ఏది తెలియదు అనేది లేదు, అందరికీ తెలిసి. ఇదైతే అంటే ఇప్పుడు పిజ్జా తింటున్నాము, క్యాంటీన్లో పోయి నూడిల్స్ ఆర్డర్ చేసుకొని తింటున్నాము అని అంటే అది అన్హెల్దీ అని వాళ్ళకి కూడా తెలుసు. అది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఇక్కడ మీకు ఇంకోటి కూడా పాయింట్ చేయాలి మేడం, కామెడీ ఉంటుంది. అది లాస్ట్ టైం మా మిస్సెస్కి అది ఒక జ్వరం, అంటే డెంగ్యూ కాదు, అది మలేరియా సంథింగ్, దానికి ఏదో కోర్స్ చేస్తారంట. 6 injections యాంటీబయాటిక్స్ ఎవ్రీ డేనో లేకుంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డేలోనే వేస్తారంట. అయితే నేను వెళ్ళి ఇంజెక్షన్ వేయించి తీసుకొచ్చిన. ఆ రోజు లాస్ట్ పేషెంట్ ఈమె. అయిపోయిన తర్వాత వచ్చేసినాం. ఇంకా నెక్స్ట్ ఏముంది అనేది లోపలికి వెళ్ళి మళ్ళీ అడుగుదాం అనిపించేసరికి వాళ్ళు 4 కూర్చొని మిరపకాయ బజ్జీలు అవి ఇవి పెట్టుకొని మంచిగా స్మెల్ వస్తుంది. నేనే షాక్ అయినా. మీరే ఇట్లా అడుగుదాం అనుకున్నా, ఏంటి సార్ మీరే ఇట్లాంటి ఫుడ్ తిని ప్రజలకు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు అని అడుగుదా. అంటే వాళ్ళకి తెలియదా, తెలిసే వాళ్ళు హెల్త్ ఇట్లా చేసుకుంటున్నారా అనేది నాకు కూడా షాకింగ్ అనిపించింది. చాలామంది ఉన్నారు డాక్టర్స్. మేబీ ఈ పాడ్కాస్ట్ చూడడం వల్ల కొంత అలాంటి డాక్టర్లు ఏమన్నా చేంజ్ అయితే చేంజ్ కానీ ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. తెలియదు అనేది అయితే మనం ఎవరిని అనడానికి లేదు. ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే బజ్జీలు బొండాలు బయట ఎక్కడి నుంచి తెచ్చుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, ఆయిల్ ని హీట్ చేసి మళ్ళీ రీహీట్ చేస్తారు. క్యాన్సర్ కూడా కారణమైందంట కదా అవును, ట్రాన్స్ ఫ్యాట్స్ అంటారు. అస్సలు తినకూడని లిస్ట్ లో ఉన్నది ఆ ట్రాన్స్ ఫ్యాట్స్ ఒకటి. ఇవైతే అందరూ తెలుసు తినకూడదు అని. నేను ఇందాక చెప్పాను కదా, ముందు మన మైండ్ సెట్, మన మెనూ చూడగానే ఏం ఆర్డర్ చేయాలి అనేది ఇక్కడ ఫిక్స్ అవ్వాలి ఫస్ట్. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మేడం, చాలా మంది డైట్ గురించి డాక్టర్లే చెప్పాలి అనేది నేను అనుకున్నా. నా ఆలోచన చాలా తర్వాత తెలిసింది, సపరేట్గా ఇట్లా మీలాగా న్యూట్రిషనిస్టులు ఉంటారు, డైట్ చెప్పడానికి సపరేట్ పర్సన్స్ ఉంటారు అనేది నాకు తర్వాత రియలైజ్. అంటే ఫస్ట్లో ఏంటంటే ఇది డాక్టర్లే చెప్పాలి, కానీ డాక్టర్లే తెలియదు, దానికి సపరేట్గా వేరే పర్సన్స్ ఉంటారు చెప్పేటోళ్ళు అనేది నాకు తర్వాత రియలైజ్ అయినా. జనరల్గా పేషెంట్లను పంపిమని అడగడానికి మేము గైనకాలజిస్ట్ అని మీట్ అవుతుంటాం అప్పుడప్పుడు. కొన్ని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏముంటుందంటే ఒక డైట్ చార్ట్ ఉంటుంది. డైలీ 100 పేషెంట్స్ రాని అదే డైట్ చార్ట్ ఇస్తారు వీళ్ళు. అంటే ఆ వచ్చిన పర్సన్, అంటే ఇప్పుడు మేము వెళ్ళేది గైనకాలజిస్ట్ల దగ్గరికి, మ్యాక్సిమం వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వేరే ఎవరి దగ్గరికి వెళ్ళాము. ఒక్క పేషెంట్కే థైరాయిడ్ ఉంటుంది, పిసిఓడి ఉంటుంది, వాళ్ళకి చాలా మందికి ఉంటుంది, ఒబేసిటీ. వాళ్ళు పోయినా అదే డైట్, పిసిఓడి ఓన్లీ ఎలోన్ ఉన్నా అదే డైట్, లేదు ఏ ఇష్యూస్ లేకపోయినా అదే డైట్. కొంతమంది ఇన్ఫెర్టిలిటీ అంటే డిఫరెంట్ రీజన్ వల్ల కన్సీవ్ అవ్వరు. కొంతమందికి లో ఏఎంహెచ్ అని ఉంటుంది, కొంతమందికి హార్మోన్ ఇన్బ్యాలెన్స్, ఇలా డిఫరెంట్ హార్మోన్స్ బ్యాలెన్స్ చేయడానికే మేము చదువుకుందే డిఫరెంట్ ఫుడ్స్ ఉంటాయి. ఏ హార్మోన్ బ్యాలెన్స్ చేయడానికి ఏ ఫుడ్ తినాలి, ఈ హార్మోన్కి ఏ ఫుడ్ తినాలి. వాళ్ళు ఏం చేస్తారు, అందరికి ఒకటే డైట్. ఇప్పుడు దానివల్ల మాకు వస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే, మళ్ళీ కన్సల్టేషన్లో ఇప్పుడు ఆ డాక్టర్ అయితే మా దగ్గర పేషెంట్లను పంపించదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు డైట్ ఇస్తున్నారు అన్న ఫీల్డ్లో వాళ్ళు ఉంటారు కాబట్టి. వేరే సరే ఆ డాక్టర్ పేషెంటే నా దగ్గర డైరెక్ట్గా వచ్చింది అనుకుంటే, డైట్ తీసుకోమ్మా అంటే ఆవిడ ఏమంటారు, నేను ఆల్రెడీ డైట్ చేస్తున్నా మేడం, మా డాక్టర్ ఇచ్చారు అని అంటారు. అది ఎంతవరకు పని చేస్తుంది అనేది అసలు పని చేయదు డైట్ ఫస్ట్. కాకపోతే ఇక్కడ జరుగుతుంది ఏంది అని అంటే, నేను డైట్ ఫాలో అయ్యాను కానీ నాకు డైట్ పని చేయట్లేదు, ఇంకా అక్కడ ఫిక్స్ అయిపోతారు అన్నట్టు. మళ్ళీ ఒక డైట్ ప్లాన్ మంచిగా ప్రొఫెషనల్ దగ్గర తీసుకుందాము, ట్రై చేద్దాము. మేము యోగా డైట్ అంటే ఇన్ఫెర్టిలిటీ క్లయింట్స్ వచ్చినప్పుడు మేము యోగా డైట్ కరెక్ట్ చేస్తేనే కన్సీవ్ అయిన వాళ్ళు, న్యాచురల్గా పెళ్ళయి 10 years 15 years అయ్యి కన్సీవ్ అయిన వాళ్ళే చాలా మంది.
అంటే ఎంత పని చేస్తుంది ఆ న్యూట్రిషన్ కానీ యోగా కానీ, అది చాలా అంటే అంత పనిచేసే డైట్ని అందరికి ప్రపంచంలో ఒకటే డైట్ వచ్చిన పేషెంట్లందరికీ ఒకటే ఇస్తున్నప్పుడు కాన్సెప్ట్ వాళ్ళు చేసేది. కానీ మిత్ ఏంటంటే మార్కెట్లో ఉన్నది, డైట్ అనేది డాక్టర్లు ఇవ్వాలి, ఇది ఒకటి బాగా ఉంది. దానికి సపరేట్గా డైట్ ఇచ్చే వాళ్ళు ఇలా మీలాగా న్యూట్రిషనిస్టులు ఉన్నారు అనే విషయము చాలా తక్కువ మందికి తెలుసు. ఈవెన్ నేను ఒక డాక్టర్ మాట్లాడుతుంటేనే విన్నాను, వాళ్ళకి అసలు డైట్ గురించి వాళ్ళకి సబ్జెక్ట్ అనేది ఉండదు. వాళ్ళు చేసేది ఏంటంటే, ఇది డాక్టర్ చెప్పిందే మీకు చెప్తున్నాను నేను. వాళ్ళు ఎక్కడి నుంచి చదువుకుంటారు అని అంటే, ఒక పేషెంట్ అంటే ఒక హెల్త్ ఇష్యూతో వచ్చిన తర్వాత ఏం చేయాలి అనే ట్రీట్మెంట్ ప్రొసీజరే వీళ్ళు చదువుకుంటారు. ఏది ఎంబీబీఎస్లో కానీ పీజీలో కానీ ఎక్కడైనా. ఎక్కడ కూడా న్యూట్రిషన్ అనే సబ్జెక్ట్ వాళ్ళకి లేదు. అప్పుడు ఎలా డాక్టర్ న్యూట్రిషన్ అంటే అదే ఫుడ్ ఎలా మన డైట్ ని ఎలా ప్రిస్క్రైబ్ చేయగలుగుతారు? ఇప్పుడు ఫంక్షనల్ న్యూట్రిషన్ ఏంటి అని అంటే బిఫోర్ అన్నట్టు, అంటే మీకు ఏ హెల్త్ ఇష్యూ రాకముందే మొదలు పెట్టాల్సిన న్యూట్రిషన్ ఇది. ఓకే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. ఆ ప్రొసీజర్లో మనం ఫంక్షనల్ న్యూట్రిషన్ ఎక్కడ స్టార్ట్ చేయాలి మనం అంటే, మనకు అసలు ఏ హెల్త్ ఇష్యూస్ లేనప్పుడే మనం ఎలా తినాలి, మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి ఏంటి అనేది ఇది డిసైడ్ చేస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటి అని అంటే, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మన లైఫ్ స్టైల్ బాగాలేకనే వస్తుంది ఫస్ట్ ఏదైనా సరే. మీకు డయాబెటీస్ వచ్చినా ఇంకేదన్నా ఇష్యూస్ వచ్చినా మనం తినే పద్ధతి బాగాలేనప్పుడు మనం ఉండే విధానం అంటే మనం ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోలేదు, స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నాము అంటే, కొంతమంది ఉంటారు చిన్న విషయానికి ఇంత ఆలోచిస్తారు అవసరం లేకున్నా కూడా. అట్లా అన్ని మనం ఓవర్ థింకింగ్, దాన్ని మనం స్ట్రెస్ అంటాము. అంటే ఇక ఫైనల్ గా అదే కదా, మనకి మెంటల్ గా దాన్ని బర్డెన్ చేస్తున్నాం అవసరం లేని విషయానికి. ఇవన్నీ కలిసినప్పుడే మనకు ఒక హెల్త్ ఇష్యూ అనేది వచ్చింది అక్కడ. ఇవన్నీ కరెక్ట్ స్టెప్ బై స్టెప్ కరెక్ట్ చేసుకుంటూ పోవడమే మనం ఫంక్షనల్ న్యూట్రిషన్ లో నేర్చుకుంటాం. అంటే డైట్ లో ఎక్కడ అంటే ఈ డైట్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ ఉంటుంది, అందరికీ ఒక డైట్ ఉండదు. ఫస్ట్ ఈ డైట్ కూడా ఎలా చేస్తామంటే, ఫస్ట్ ఒక ఎలిమినేషన్ డైట్ అని ఉంటుంది. అంటే ఈ మొన్న కండిషన్లో కొన్ని రోజులు కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయాలనేది ఒక కండిషన్, కొన్ని రోజులు ఆ ఫుడ్ ఎలిమినేట్ చేస్తాం. కొన్ని రోజేమో యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అంటే, కొన్ని ఇన్ఫ్లమేషన్ ఉంటుంది బాడీలో, అందరికీ ఉంటుంది అది, దాన్ని తీసేయడానికి కొద్ది రోజులు డైట్లో పెడతాం. తర్వాత అసలు వాళ్ళకు ఉన్న ప్రాబ్లం ఏంటి, ముందు ఈ 2 స్టెప్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకున్న ప్రాబ్లంకి అసలు ఏం యాడ్ చేస్తే వాళ్ళకి ఆ ప్రాబ్లం పోతుంది అనేది, అలా అంటే స్టెప్ బై స్టెప్ మనం చదువుకునేదే అది. ఓకే, ఫుడ్ ద్వారా ఎలా ట్రీట్మెంట్ చేయాలి, ఫుడ్ ద్వారా ఎలా ట్రీట్మెంట్ చేయాలి, మందుల ద్వారా ఎలా ట్రీట్మెంట్ చేయాలి అనేది వాళ్ళు డాక్టర్స్ వాళ్ళదేమో అలా ఉంటుంది, న్యూట్రిషన్ ఏమో ఇలా ఉంటుంది డిఫరెంట్. వాళ్ళది మాకు తెలియదు, మాది వాళ్ళకి తెలియదు. అంటే హెల్దీగా తినవడం అనేది అందరికీ తెలుసు. ఇప్పటికి కూడా న్యూట్రిషనిస్ట్ అవసరం లేదు అని ఎందుకు అనుకుంటారంటే, నేను హెల్దీగానే తింటున్నా కదా. ఇందాక అన్నట్టు అన్ని న్యూట్రియంట్స్ 1 డేలో కవర్ అవుతున్నాయా అనే క్వశ్చన్ అడిగితే ఎవరికి కవర్ అవ్వవు. అదే కదా, ఇప్పుడు కవర్ అవ్వట్లేదు. ఇక్కడ 2 థింగ్స్ అండి. ఇప్పుడు ప్రజెంట్గా మన అసోసియేట్స్ కానీ వర్క్ చేసే వాళ్ళు కానీ, ఒకటి ఏంటి అంటే ఏం తినాలి, ఏం తింటే నాకు అన్ని పోషకాలు నా బాడీకి అందుతాయి అనేది ఒకటి. ఇప్పటి వరకు ఆల్రెడీ నేను చాలా తినేసిన, ఇక నుంచి నేను ఇప్పుడు ఈ స్టేజ్ నుంచి ఏం తిని నేను సెట్ కావాలి అనేది రెండోది. వీళ్ళిద్దరికి మీరు ఎలా సజెస్ట్ చేయగలుగుతారు? ఏం తినాలి, ఎంత తినాలి, ఏమేం ఫుడ్స్ తినాలి అనేది ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్. ఇంకో ఇప్పటి వరకు నేను అంత చెత్త తిన్నా ఓవరాల్, ఇప్పుడు నుంచైనా నేను కొంచెం సెట్ కావాలి అనుకునేటోళ్ళు ఇంకో పీపుల్. 2 కేటగిరీ ఉంటారు మ్యాక్స్. సో వీళ్ళకి ఏం చెప్తారు, వీళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు చెత్త తినేటోళ్ళని అయితే మానేయమని చెప్తాం ఫస్ట్ స్టెప్. ఇంకా మానేయాల్సిందే, మానేస్తారు. ఏం తినాలి నెక్స్ట్ మానేసిన అంటే ఈ స్టేజ్ నుంచి. ఆల్రెడీ నేను ఇందాక అన్నా కదా, ఆల్రెడీ నేను ఎంత తిన్నా కానీ నీరసం అవుతుంది అనే కేటగిరీ పీపుల్ ఉన్నారు. కొంతమంది ఛాయ్లు ఎక్కువ తాగుతుంటారు, కొంతమంది కాఫీలు ఎక్కువ తాగుతుంటారు, కొంతమంది ఈవినింగ్ చపాతీ తింటున్నా అందుకే అంటారు. అంటే ఈవినింగ్ 2 చపాతీలే తింటున్నా ఈవినింగ్, లేకుంటే జొన్న రొట్టెలు తింటున్నా నేను అందుకే తగ్గడానికి జొన్న రొట్టెలు తింటున్నా, అన్నం తినట్లేదు. ఇలాంటి కొంచెం దీంట్లో ఉన్నారు. అంటే పర్ఫెక్ట్గా వాళ్ళకి కూడా క్లారిటీ లేదు. ఇప్పుడు నేను ఈవినింగ్ జొన్న రొట్టెలు తింటే తగ్గిపోతానేమో అనుకుంటున్నాడు. కొంతమంది నా దగ్గరికి వచ్చి, సార్ నేను రోజు నీళ్ళల్లో
అయ్యే షీట్స్ నానబెట్టుకొని Chia seeds. చియా సీడ్స్ నానబెట్టుకొని నీళ్ళలో తాగుతున్నా సార్ తొందరగా తగ్గిపోతా నేను అని నా దగ్గరకి అంటాడు. అది కాదు బాబు, అవి కాదు, దానికి సపరేట్గా నువ్వు బ్లడ్ టెస్ట్ చేయించుకొని కరెక్ట్ డాక్టర్ని, నేను కూడా ఆ రోజు నేను చెప్పింది ఏంటంటే కరెక్ట్గా బ్లడ్ టెస్ట్ చేయించుకొని నీకు ఏమేమి ఉంది ఏమేమి నీకు సంబంధించిన ఫుడ్ ఏంది అనేది మంచి డాక్టర్ని కన్సల్ట్ అవ్వన్నా తప్ప న్యూట్రిషనిస్ట్ని కన్సల్ట్ అవ్వని నేను చెప్పలేదు. ఎందుకంటే అందరి మైండ్లో అదే ఉంది. ఇప్పుడు మీరు యూట్యూబ్ వీడియోలు చూడండి, డాక్టర్ అని పెట్టి కింద వాళ్ళ పేరు పెడతారు, వాళ్ళ యూట్యూబ్ ఛానల్ పేరు. అప్పుడు ఏమైందంటే మనం ఓకే డాక్టరే కదా, డాక్టర్ చెప్తుంది కాబట్టి ఇది కరెక్ట్, ఈ మైండ్ సెట్లో జనరల్గా ఎవరైనా ఉంటారు. ఇప్పుడు నేను ఎట్లయితే ఆలోచిస్తున్నా అలానే ఉంటారు. సో వాళ్ళకి మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకోమనేది కంపల్సరీ. దాని తర్వాత ప్రాబ్లమ్స్ ఏంటి ఉన్నాయనేది డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. దాని తర్వాత ఏం న్యూట్రిషన్ తీసుకోవాలనేది న్యూట్రిషనిస్ట్ కన్సల్ట్ అవ్వాలి. వీటన్నిటికీ బాగా ఖర్చు అవుతుందా? బ్లడ్ టెస్ట్లకి అయితే అది తక్కువైంది. ఇప్పుడు 2000 3000 కూడా మొత్తం టెస్ట్లు చేస్తారు, వన్ డే వచ్చేస్తుంది. అది చాలా సింపుల్. మనకి ఏదైనా ఇష్యూ ఉంటేనే మనకి డాక్టర్ అవసరం అవుతాడు. అంటే ఏదైనా ఇష్యూ పెద్దదైనప్పుడు నువ్వు కూర్చొని ఇప్పుడు హెల్తీగా తింటే అదేం పోదు. ఈ ప్రొసీజర్ ఏంటి, న్యూట్రిషన్ అనేది లాంగ్ రన్ లో చేయాల్సిన ప్రొసీజర్. ఇప్పుడు ఇమ్మీడియట్గా డాక్టర్ అవసరం ఉన్నప్పుడు మెడికేషన్ తీసుకోవాలి. తర్వాత మనం లైఫ్ అంటే ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే నేను టాబ్లెట్లు తీసుకుంటున్నా కదా నాకు న్యూట్రిషన్తో పని లేదు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ అట్లా కాదు, మీకు ఎమర్జెన్సీలో మెడిసిన్ ఖచ్చితంగా అవసరం కాబట్టి మీరు మెడికేషన్ స్టార్ట్ చేస్తారు. తర్వాత ఉన్న ప్రాబ్లమ్ని తగ్గించుకోవాలి కదా, మెడికేషన్ ఒక్కటే సొల్యూషన్ కాదు. అక్కడ కనీసం ఆ స్టేజ్ నుంచి ఇంకా ఎక్కువకి పోతుంటేనే మనం లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సింది. అప్పుడు న్యూట్రిషనిస్ట్ దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ మేము చెక్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా అనేది ఒకటి చెక్ చేస్తాం. అసలు ఈ డెఫిషియన్సీస్ ఎందుకు వచ్చినాయి మాట్లాడినప్పుడు అది ఇంకెక్కువ అర్థమవుతుంది. అంటే మీరు ఏం తింటున్నారు, ఆల్మోస్ట్ మా కన్సల్టేషన్ 1/2 అవర్ పైనే ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఈ బ్లడ్ రిపోర్ట్లు తీసుకొని ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఏదైనా మెడికేషన్ అవసరం ఉంటే టాబ్లెట్స్ తీసుకొని దాని తర్వాత లైఫ్ స్టైల్ చేంజ్ కోసం న్యూట్రిషనిస్ట్ని కలవాలి. ఆ న్యూట్రిషనిస్ట్ నార్మల్ న్యూట్రిషనిస్టా, ఫంక్షనల్ న్యూట్రిషనిస్టా, డైటీషియనా డిఫరెన్స్ ఉన్నారు ఇందులో. జనరల్ న్యూట్రిషన్ వేరే ఉంటారు, ఫంక్షనల్ న్యూట్రిషన్ ఈజ్ డిఫరెంట్ సబ్జెక్ట్, మళ్ళీ డైటీషియన్లు వేరే ఉంటారు. ఇందులో ముగ్గురులో ఎవరిని కలవాలి? డైటీషియన్ కలవాలా, ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ కలవాలా, జనరల్ న్యూట్రిషనిస్ట్ కలవాలా? ఇప్పుడు మన జనరల్ మా టీమ్ మెంబర్స్ అనుకోండి, అంటే ఇక జనరల్ న్యూట్రిషన్ వదిలేద్దాము. ఏదైనా ఇష్యూ ఉంటే జనరల్ న్యూట్రిషన్ లో కాదు అది. ఎందుకంటే జనరల్ న్యూట్రిషన్ ఏంటి అని అంటే అసలు ఓ పర్సన్ బ్యాలెన్స్డ్గా ఎంతవరకు తినాలి, వెయిట్ లాస్ ఎంతవరకు అవ్వాలనేది జనరల్ న్యూట్రిషన్. అంటే బ్యాలెన్స్ మీల్ ఎలా అనేది ప్రిపేర్ చేయగలుగుతారు, ప్లస్ వెయిట్ లాస్ ఎన్ని ఈ పర్సన్ ఈ హైట్ వెయిట్కి ఎంత క్యాలరీస్ తీసుకోవాలి అనేది మనం న్యూట్రిషన్లో నేర్చుకుంటాం. ఫంక్షనల్ న్యూట్రిషన్ వచ్చేసి అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, అవి ఎందుకు వచ్చినాయి అనే దగ్గర నుంచి అంటే ఇప్పుడు మీరు అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. డైటీషియన్ ఆల్సో సేమ్, కొంచెం ఫంక్షనల్ న్యూట్రిషన్ నుంచి అంటే కొంతమంది ఇప్పుడు చాలా మంది డైటీషియన్లు కూడా ఈవెన్ ఎంఎస్సి కంప్లీట్ అయినాక కూడా ఫంక్షనల్ న్యూట్రిషన్ చేస్తున్నారు. ఎందుకంటే అందులో కంప్లీట్ సబ్జెక్ట్ లేదని చెప్పేసి. ఫైనల్గా మనం ఫంక్షనల్ న్యూట్రిషన్ దగ్గరకు వచ్చినప్పుడు మనం రిపోర్ట్స్ చెక్ చేస్తే మాకు చాలా వరకు అర్థమైపోతాయి అసలు ఈ డెఫిషియన్సీలు ఎందుకు ఉంటాయి బాడీలో. కొంతమందికి స్మోకింగ్ అలవాటు ఉంటుంది, ఆల్కహాల్ అలవాట్లు ఉంటుంది, ఇవి కూడా ఉంటాయి. ఇవి కూడా మనకి రిపోర్ట్స్లో చాలా వరకు వాళ్ళు చెప్పకపోయినా తెలిసిపోతుంది. ఇవన్నీ చూసుకొని మనం డైట్ ప్లాన్ అనేది స్టార్ట్ చేస్తాం. సప్లిమెంట్స్ దగ్గర ఖచ్చితంగా పెట్టేస్తాం. మాకు ఫంక్షనల్ న్యూట్రిషన్లో సప్లిమెంట్స్ ఉంటాయి, జనరల్ న్యూట్రిషన్లో సప్లిమెంట్ ఉండదు. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ ఉండదు అసలు అందులో. కొన్ని అవసరమైన చోట పెట్టేసి డైట్, ఇంకా డైట్ మీకు చెప్పాను కదా ఇందాక, ఎలిమినేషన్ డైట్ అని, ఇన్ఫ్లమేషన్ తీసేసే డైట్ అని, అలా స్టెప్ బై స్టెప్ అంటే ఆ పర్సన్ని బట్టి తన రిపోర్ట్స్ని బట్టి మనం ఎలా ప్లాన్ చేయాలో అలా ప్లాన్ చేసుకుంటూ వెళ్తాం. ఎన్ని రోజులు టైం పడుతుంది ఒక పర్సన్కి యూజువల్గా అడాప్ట్ కావడానికి మీ డైట్? అంటే మళ్ళీ మీ దగ్గరికి రాకుండా మీ దగ్గర నుంచి కంప్లీట్ చేసుకొని ఇక నేను సొంతంగా చేసుకుంటా. బేసిక్ పర్సన్ నార్మల్గా ఉన్నాయంటే 3 months సరిపోతుంది. చిన్న చిన్న అబ్నార్మాలిటీస్ ఉన్నాయి అంటే తర్వాత కూడా మేము గైడెన్స్ ఇస్తాం. అంటే మాతోనే ఉండి తినాలి అలా అవసరం లేదు. వన్స్ 3 months కంప్లీట్ అయిన తర్వాత మీ సొంతంగా మీరు ఎలా తినాలి ఏంటి అనేది బేసిక్ గైడెన్స్ అనేది ఇచ్చేస్తాం. వాళ్ళకి అర్థమవుతుంది 3 months మాతో జర్నీ చేస్తే. ఇంకా కొంతమందికి ఉంటాయి, మల్టిపుల్ ఇష్యూస్ ఉంటాయి ఒక్కళ్ళకి.
ఒక్కళ్ళకి డయాబెటీస్ ఉంటుంది, థైరాయిడ్ ఉంటుంది, పిసిఓడి ఉంటుంది, ఇంకేదో మల్టిపుల్. వాళ్ళకి 3 months అసలు సరిపోదు, వాళ్ళు 1 year కూడా ఉండాల్సి వస్తుంది. ఓకే, దానివల్ల మీరు లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేస్తారు. కంప్లీట్ అన్ని సెట్ చేయాలి. స్లీప్, స్ట్రెస్, ఫుడ్, వాళ్ళతోని డైలీ ఫిజికల్ యాక్టివిటీ ఉండేలాగా చేయించడం అంతా లైవ్లో. 4 pillars అంటారు దీన్ని. ఓకే, ఈ 4 pillars సెట్ చేయాలి. 4 pillars అంటే ఏంటంటారు? ఒకటి మంచిగా స్లీప్ ఉండడం, ఇంకోటి స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయడం, ఓకే, డైలీ బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోవడం, డైలీ ఫిజికల్ యాక్టివిటీ ఉండడం. ఓకే, 4. ఈ 4 pillars అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎవరికైనా కానీ అవి ఉంటేనే హెల్దీ లైఫ్. ఏమి రాకముందు ఈ 4 pillars ని మనం స్ట్రాంగ్ గా పెట్టుకుంటే బిల్డింగ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఓకే, అంతే. సార్ మీ కన్సల్టేషన్కి వచ్చి మీదంతా స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఖర్చు అవుతుంది జనరల్ రఫ్ ఫిగర్ అంటే ఇక ఎక్స్పీరియన్స్ని బట్టి ఉంటుందండి. వాళ్ళకి కన్సల్టేషన్ కూడా ఏం తీసుకోము, డాక్టర్ దగ్గర నుంచి డైరెక్ట్ వాళ్ళు పంపిస్తారు కాబట్టి 15,000లో 3 months. 15,000లోనే కన్సీవ్ ఓన్లీ పీసీఓడి అయితే మనం రివర్స్ చేయొచ్చు. ఇన్ఫెర్టిలిటీ కేసులు వచ్చినప్పుడు 6 months కూడా ఉండాల్సి వస్తుంది. కొంతమంది 1 year 1.5 year ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మాతోనే. అంటే ఒక్కో పర్సన్ ఒక స్పెషలైజేషన్ ఉంటుంది. కొంతమంది ఓన్లీ గట్ హెల్త్ ఇష్యూస్నే తీసుకుంటారు, కొంతమంది ఓన్లీ వెయిట్ లాస్నే చూస్తారు. మా స్పెషలైజేషన్ వచ్చేది మీరు అడిగితేనైతే ఇది మా స్పెషలైజేషన్. అంటే అందరినీ మనమే చేసేద్దాం అనేది ఉండకూడదు కూడా, అది వర్కౌట్ అవ్వదు. చేయొచ్చు, ఇప్పుడు డైట్ ప్లాన్ చేయడం పెద్ద విషయమేం కాదు. ఇప్పుడు వెయిట్ లాస్ డైట్ ప్లాన్ అన్ని బ్రాంచెస్ చేసుకోవాలి అంటే ఇక మేము ఆ సెగ్మెంట్ లో వెళ్తున్నాం అన్నట్టు. వెయిట్ లాస్ అనేది చెప్తున్నా కదా, ఫంక్షనల్ న్యూట్రిషన్ లో వెయిట్ లాస్ అనేది చాలా చిన్న సబ్జెక్ట్, చాలా చిన్నది, చాలా చిన్నది. అయితే వెయిట్ లాస్ అనేది ఓన్లీ హెల్దీ పర్సన్ని వెయిట్ లాస్ చేయడం ఈజీ. అంటే హెల్దీ పర్సన్ మీన్స్ జస్ట్ ఇన్సులిన్ రెసిస్టెంట్ మాత్రమే ఉంటుంది, ఇంకా అక్కడి నుంచి మీరు ముందుకు వెళ్ళలేదు అంటే మీకు ఏం ఇష్యూస్ రాలేదు, ఏ మెటబాలిక్ డిజార్డర్ మీకు లేదు అన్నప్పుడు వెయిట్ లాస్ అనేది ఈజీ. లేదు ఆల్రెడీ ఇష్యూ ఉన్నప్పుడు ఆ ఫంక్షనల్ న్యూట్రిషన్ అప్రోచ్ ఖచ్చితంగా అవసరం అవుతుంది. జనరల్ న్యూట్రిషన్ అంటే జస్ట్ బ్యాలెన్స్డ్ మీల్తో వెళ్ళినప్పుడు మనకి ఫ్యాట్ అనేది బర్న్ అవుతూనే ఉంటుంది, వెయిట్ లాస్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు చాలా మంది వెయిట్ లాస్ గురించి చాలా డైట్లు ఇందాక చూసినట్టు ఇది తాగండి 1 weekలోనే బెల్లీ ఫ్యాట్ పోతుంది. అది కొంతమంది 1 monthలోనే 10 kgs, వీక్లీ 2 kgs లాస్ అవుతారు. మీరు బాగా ఇది చేయండి, లిక్విడ్ డైట్ చేయండి, లేకుంటే ఇంకోటి కీటో డైట్స్ అని, నూనెలు తాగండి, సంథింగ్ ఏదో ఉంది. సో వీటి వల్ల వెయిట్ కొంతమంది తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది హెల్దీ అంటారా, లేకుంటే తొందరగా 1 monthలోనే 10 kgs తగ్గడం ఇట్లాంటి ఏమన్నా అన్హెల్దీ అంటారా? 1 monthలో 10 kgs వెయిట్ లాస్ అనేది అన్హెల్దీయే. అట్లీస్ట్ మనం మంత్లో 3 to 4 kgs వెయిట్ లాస్ అనేది పెట్టుకోవాలి. అంతకు మించి ఎక్కువ అయిపోవాలి అని పెట్టుకోవద్దు. అలా మనం స్లోగా వెయిట్ లాస్ అవ్వాలి. ఇప్పుడు 1 yearలో అన్నట్టుగా పెట్టుకోవాలి. నేను 100 kgs ఉన్నాను, ఇప్పుడు 60 kgsకి వచ్చేయాలి అర్జెంటుగా 4 monthsలో అని అంటే మనకి మజిల్ లాస్ కూడా అవుతుంది. మజిల్ అనేది చాలా చాలా అవసరం మనకి. కొంతమంది చాలా వరకు మజిల్ లాసే ఎక్కువ అవుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే ఇట్లాంటి డైట్లు అనేది ఇయర్ మొత్తం చేయలేము. క్రాష్ డైట్లు ఇట్లాంటి డైట్లు ఇయర్ మొత్తం చేయాలంటే అసలు అయ్యే పని కాదు. ఏదన్నా డైట్ పెట్టుకున్నామంటే 1 month చేస్తాం, 10 kgs తగ్గాము అని వదిలేస్తాం. ఎందుకంటే అది లాంగ్ రన్ లో చేయలేము అసలు. ఫస్ట్ మళ్ళీ గెయిన్ అవుతారు. మనం 3 to 4 kgs బ్యాలెన్స్డ్గా తింటూ తగ్గినప్పుడు మళ్ళీ బ్యాక్ రాము, మంచిగా హెల్దీ వెయిట్ లాస్ అంటారు దాన్ని. అంటే మనం తగ్గడానికి ఏదైతే డైట్ చేస్తామో అది లైఫ్ లాంగ్ చేసేటట్టు ఉండాలి. అవును. ఇప్పుడు కొత్తగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లని, తర్వాత ఎక్కువ 18-16 అని ఇట్లా ఫాస్టింగ్ ఎక్కువ ఉండడం వల్ల మనం వెయిట్ లాస్ అవుతాం అనేది చాలా మంది చెప్తున్నారు. వెయిట్ లాస్ ఎక్కువ క్యాలరీస్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది, మనం ఎంత తింటున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది. కానీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది కూడా యూజ్ అవుతుంది. అంటే ఒక డిసిప్లిన్ అనేది ఉండాలి అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ పెట్టుకోవచ్చు. అంటే ఎప్పుడు పడితే అప్పుడు నోరు తెచ్చేసి ఒక టైము ఏమీ లేకుండా తినేద్దాం అనేది కాదు. ఇప్పుడు మన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఒక డిసిప్లిన్ అలవాటు అవుతుంది. ఏంటిది, మార్నింగ్ 7కి స్టార్ట్ చేస్తే నైట్ 7కి క్లోజ్, ఇంకా నేను తర్వాత తినకూడదు అని మనం ఒక డిసిప్లిన్ అలవాటు చేసుకుంటాం. అదే ఆ పీరియడ్ మనం పెట్టుకోలేదనుకోండి, ఎప్పుడు తింటామో కూడా మనకే తెలియదు. దీనికి బాగా యూజ్ అవుతుంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. వెయిట్ లాస్ కూడా అవుతారు, ఎందుకంటే మనకి ఫాస్టింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన లోపల ఫ్యాట్ అనేది బాడీ యూజ్ చేసుకుంటుంది.
అలా వెయిట్ లాస్ తగ్గే ఛాన్సెస్. అట్లా అని ఎక్కువ తినొద్దు. ఇప్పుడు ఈ 7 to 7 పీరియడ్లోనే 4000 క్యాలరీస్ తింటా అంటే అది కూడా వర్కౌట్ అవ్వదు. ఈవెన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయకపోయినా మన క్యాలరీ డెఫిసిట్లో మనం చేసుకుంటూ పోతే వెయిట్ లాస్ అవ్వచ్చు. కాకపోతే నాకు బాగా నచ్చేది ఏంటి అని చెప్పాలి అని అంటే ఒక డిసిప్లిన్ అనేది అలవాటు అవుతుంది. ఈ టైం తర్వాత నేను తినొద్దు అని, లేకపోతే నైట్ 10కి 12కి తినే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆ డిసిప్లిన్ కోసమైనా మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయొచ్చు. కానీ కొంతమందికి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వర్కౌట్ అవ్వదు. కొంతమంది మెంటల్ ఇష్యూస్ ఉంటాయి, అంటే స్లీప్ డిజార్డర్స్ ఉంటాయి, ఎక్కువ స్ట్రెస్ ఉండడం, యాంగ్జైటీ ఇష్యూస్, డిప్రెషన్ ఇష్యూస్, అట్లాంటి వాళ్ళకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వర్కౌట్ అవ్వదు. కొంచెం అవి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆల్రెడీ ఏదైనా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కాకుండా మామూలు వాళ్ళు చేయొచ్చు. మెంటల్ ఇష్యూస్ అంటే అన్ని కవర్ అవుతాయి. మెంటల్ ఇష్యూస్ మీన్స్ మెంటల్ హెల్త్ సరిగా లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో అన్ని దాని రిలేటెడ్ ఎవరైనా సరే. కొంతమంది మెడికేషన్ వాడే వాళ్ళు ఉంటారు డిప్రెషన్కి, వాళ్ళకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది పనిచేయదు అంటే చేయకూడదు. దాంట్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో స్టేజెస్ ఉన్నాయండి. 8 జనరల్ గా ఈజీగా చేయడం అయితే 12 hours ఫాస్టింగ్ ఈజీగా చేయొచ్చు మనం. యూజువల్ గా మనం 12 hours చేస్తాం, అందరు చేయరండి. నైట్ 10-12కి తినే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అది ఇందుకే డిసిప్లిన్ అంటున్నాను నేను. ఇది ఆ డిసిప్లిన్ కోసం అయితే మనం మంచిగా నైట్ 9 కాగానే ఇంకా కరెక్ట్ గా ఆ టైంకి హోటల్ అన్ని ఫుల్ రష్ ఉంటాయి. నైట్ 4 AM బిర్యానీ 3 AM బిర్యానీ అని కూడా వస్తున్నాయి. మరి అది తినే టైమే కాదు. మార్నింగ్ 3 AM బిర్యానీ అవును, అది తినే టైమే కాదు. నాకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో నచ్చేది ఏంటంటే డిసిప్లిన్. అట్లీస్ట్ మనం ఫిక్స్ అయ్యామంటే ఈ టైం నుంచి ఈ టైం వరకే ఈటింగ్ పీరియడ్ అని మనం పెట్టుకొని దానికి స్టిక్ అయి ఉంటాం కదా, అది బాగుంటుంది. యూజ్ ఉంది, ఎందుకంటే ఫాస్టింగ్ వల్ల యూజ్ ఉంటుంది. కానీ అందరూ ఫాస్టింగ్ చేయాలనేది ఏం లేదు. వెయిట్ లాస్ కోసమే అది చేస్తేనే వెయిట్ లాస్ అవుతారని కూడా కాదు. ఎందుకంటే మనం తినే క్యాలరీస్ మీరు 3 mealsగా డివైడ్ చేసుకొని ఒక పద్ధతిలో తింటే ఎవరైనా వెయిట్ లాస్ అవ్వచ్చు. థెరపిస్ట్గా మీరు మా ఏజెంట్స్కి మీ అడ్వైజ్ ఏంటి? వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ని వాళ్ళు మెయింటైన్ చేయాలి? ఇప్పటిదాకా చెప్పుకున్నాము మంచి లైఫ్ స్టైల్ అని. వాళ్ళన్న బిజీ స్టైల్ మీకు అర్థమైంది, బిజీ లైఫ్. దాన్ని ఎలా వాళ్ళు ఎలా ఓవర్కమ్ అవ్వచ్చు అని మీ సలహా? మీ వాళ్ళందరూ ఎక్కువ బయటనే తిరుగుతుంటారు కాబట్టి, మార్కెట్లోనే ఎక్కువ ఉంటారు కాబట్టి వాటర్ ఇంటేక్ అనేది ఉండాలి. ఎప్పుడు బాటిల్ అనేది బ్యాగ్లో ఉంటూనే ఉండాలి. అలానే ఆకలేస్తే ఎక్కడో ఏదో తినకుండా ముందు బ్యాగ్ లో ఫ్రూట్స్ క్యారీ చేయడము, డ్రై ఫ్రూట్స్ క్యారీ చేయడము, మనం బజ్జీలు అలా అన్హెల్దీ ఆప్షన్స్ చూడకుండా ఇదే ఉంటది. ఏది కనపడితే అది తినేయడం కాకుండా మనం ప్రీ ప్లాన్ గా ఉండాలి. ఫస్ట్ ఆ ప్రీ ప్లాన్ అలవాటు చేసుకోవాలి. బ్యాగ్ లో ఫ్రూట్స్ పెట్టుకోవడము, డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవడము, ఇట్లాంటివి అన్ని మన దగ్గర ఉన్నాయి. క్యారీ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి మనకి. మిక్స్డ్ సీడ్స్, డ్రై ఫ్రూట్స్ మార్కెట్లో. అవి ఒక బాక్స్ మెయింటైన్ చేయాలి ఇప్పుడు బ్యాగ్లో. ఫ్రూట్స్ మెయింటైన్ చేయాలి. మనకి ఆకలైనప్పుడు అది బ్యాగ్లో ఉన్నప్పుడు తీసుకొని తింటే మనకి వేరేది తినాలన్న ఆలోచన రాదు. వాటర్ ఇంటేక్ కూడా మనం కరెక్ట్గా తీసుకుంటే ఊకే ఆకలేస్తున్న ఫీలింగ్ కూడా ఉండదు. ఎందుకంటే ఆకలేస్తున్నా కూడా ఆకలి వేయంగానే కొంతమంది అంటే వాటర్ తాగాల్సిన టైంలో కూడా ఫుడ్ తింటారు. ఓకే, అది ఆకలి వాటర్ కోసమా ఫుడ్ కోసమా ఐడెంటిఫై చేయలేరు. చేయకుండా వాటర్ తాగాల్సిన టైంలో కూడా ఫుడ్ తినాలని చూస్తారు. అప్పుడు ఏది కనపడితే అది తినడం. ఎప్పుడైతే మన దగ్గర మనతో పాటే హెల్దీ ఆప్షన్స్ ఉంటాయో అప్పుడు ఆబ్వియస్లీ మనం హెల్దీ ఫుడ్డే తింటాం. అలా అలవాటు చేసుకోమనేది నేను చెప్తున్నాను. ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడే వాటర్ బాటిల్ ప్లస్ ఫ్రూట్స్, మిక్స్డ్ సీడ్స్, నట్స్ ఇట్లాంటివన్నీ మనం క్యారీ చేసుకొని మనం దగ్గర పెట్టుకున్నప్పుడు ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తినొచ్చు. బాక్స్ కూడా ఇంట్లోంచే తెచ్చుకోవాలి. లంచ్ మనము బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే చేస్తారు. లంచ్ బాక్స్ కూడా రోజు ఒక చోట ఎక్కడెక్కడో తినడం కాకుండా లంచ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తెచ్చుకొని రోజు అది మీరు అన్నట్టు 4 boxes తెచ్చుకోవాలి. ఒక ప్రోటీన్ బాక్స్ ఒకటి, ఫైబర్ బాక్స్ ఒకటి, అన్నం ఒకటి, కూర ఒకటి, ఇట్లా బాక్సెస్. ఈవెన్ నాకు ఫొటోస్ పెడతారు. ఇప్పుడు నేను డైట్ ఇస్తాను, అందరూ ఇంట్లో ఉండే వాళ్ళు ఉండరు కదా, వాళ్ళు జాబ్కి వెళ్ళేటోళ్ళు నాకు ఫోటో పెట్టాలి. ఇంటికి మార్నింగ్ ప్యాక్ చేసుకోగానే నాకు పిక్ పెడతారు, ఈ రోజు లంచ్ లో నేను ఇవి తింటున్నాను అని చెప్పేసి. ఆ బాక్స్ ప్యాకింగ్ కూడా నాకు చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళు అంత బిజీగా ఉన్నా కూడా బాక్స్ ప్యాక్ చేసి మరి నాకు ఫోటో పెడతారు.
అలా ముందే ప్రిపరేషన్ ఉన్నప్పుడు అంటే మీ దగ్గరికి వచ్చిన అంటే వాళ్ళు చాలా కాన్షియస్గా ఉంటారు హెల్త్ విషయంలో. అంటే ఇప్పుడు అదే అందరూ చేయొచ్చు. ఇప్పుడు ఇంట్లో మనకు కుక్ చేసే వాళ్ళు ఉంటే మనం ముందే ప్రిపేర్ చేయాలి. అదేం పెద్ద విషయం కూడా కాదు. జస్ట్ మనం ప్రోటీన్లో ఏం తినాలి, ఫైబర్ ఏం తినాలి, ఇవి జనరల్. ఇక్కడ ఇంట్లో అంటే వచ్చింది, ఇప్పుడు చాలా మందికి మ్యారీడ్ వాళ్ళు అన్నారు, వాళ్ళంతా కుకింగ్ వైఫ్ల మీద డిపెండ్ అవుతారు. సో వాళ్ళు ఇంట్లో 2 పిల్లలు, హస్బెండ్, పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ అమ్మ నాన్న ఎవరు ఉంటారు, మొత్తానికి 5-6 మంది ఉంటారు. వాళ్ళందరికీ వండి పెట్టి వాళ్ళందరినీ పొద్దున్నే 5 o'clock లేచి అవన్నీ చూసుకొని వాళ్ళందరికీ వండి పెట్టి 7-7:30 కల్లా అందరిని పంపించాలంటే ఫుల్ టైర్డ్ అవుతారు. వాళ్ళ హెల్త్ కోసం వాళ్ళు చూసుకోవడం కష్టమైపోతుంది. అలాంటి వాళ్ళకి మీరేమైనా చెప్తారా? వాళ్ళు కూడా హెల్దీ ఆప్షన్స్ వాళ్ళు టైర్డ్ అయిపోతారు. 7 మార్నింగ్ లేవగానే ఫస్ట్ నైట్ సోక్ చేసుకొని నట్స్ ఇవి సీడ్స్ అన్ని సోక్ చేసుకొని ముందు ఒక స్మూతీ లాగా తాగేయచ్చు. వాళ్ళు దాంట్లోనే మంచిగా వాళ్ళకి కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ వచ్చేస్తాయి చాలా వరకు. అవి ఫస్ట్ తాగేసి తర్వాత పని చేయొచ్చు. పని చేసి అందరిని పంపించిన తర్వాతనే మళ్ళీ తినొచ్చు. అది కూడా క్వాంటిటీ చూసుకొని తాగాలి ఏదైనా సరే. ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం కాదు, లిమిట్గా వేసుకొని నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ లేవగానే స్మూతీ తీసుకున్నారనుకోండి, చాలా న్యూట్రియన్స్ అందులో కవర్ అయిపోతాయి వాళ్ళకి. కవర్ అయినాక అందరూ హెల్దీ ఫుడ్డే తినాలి. ఇప్పుడు నేనేదో డైట్ ఇచ్చానని ఆ ఒక్క పర్సనే ఆయనకి స్పెషల్గా వండి పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరైనా హెల్దీ ఫుడ్డే కదా తినాల్సింది. నేనేమంటున్నా కార్బోహైడ్రేట్, ప్రోటీన్స్ అన్నా అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు సపరేట్ విషయం. మనం జనరల్గా రెగ్యులర్ లైఫ్ అందరూ కార్బోహైడ్రేట్స్ తినాల్సిందే, అందరూ ప్రోటీన్ తినాల్సిందే, అందరూ ఫైబర్ తినాల్సిందే, అందరూ ఇవి తినాల్సిందే. అందరూ తినాలప్పుడు ఇంట్లో అందరికి హెల్తీ ఫుడ్డే పెట్టమని అంటుంది. ఓకే, ఆ వండేదేదో హెల్తీదే వండితే అదే అందరూ తినొచ్చు, అంతే. స్పెషల్ గా వండాల్సిన అవసరం లేదు. హస్బెండ్ కానీ పిల్లలు కానీ బాక్స్ కట్టుకొని పోవచ్చు. సేమ్ మా ఇంట్లో మేము అలానే చేసుకుంటాం. ఇప్పుడు వండేటప్పుడు అన్ని హెల్తీ ఫుడ్సే వండుతాము. అదే పిల్లలు తింటారు, అదే నేను తింటా, అందరు అదే తింటారు. ఓకే, ఇప్పుడు మామూలుగా కాన్షియస్గా ఉన్న వాళ్ళు ఫస్ట్ ఇంట్లో ఉమెనే హెల్త్ కాన్షియస్గా ఉండాలండి. ఫస్ట్ ఉంటేనే ఆ కుకింగ్ స్టైల్ కూడా మారుతుంది. ఇంత ఆయిల్ వేసి వండిన దానికి ఆమె కాన్షియస్గా ఉంటే కొంచెం ఆయిల్ వేసి వండిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ ఉప్పు కారం ఆయిల్ ఎక్కువ వేసినప్పుడు ఉప్పు కారం కూడా ఎక్కువ వేయాల్సి వస్తుంది. మనకి ఎప్పుడైతే ఇంట్లో ఉమెన్ హెల్త్ కాన్షియస్గా ఉండి ఇంత ఆయిల్ వేయాలి, నేను ఈ హెల్దీ ఫుడ్డే తినాలి అన్నప్పుడు అదే బాక్స్లో ప్యాక్ చేసి ఇస్తారు. ఓకే, వాళ్ళకి అవేర్నెస్ ఉండాలండి. నాకు ఇదొకటి అనిపిస్తుంది, జస్ట్ బేసిక్ నాలెడ్జ్ అనేది అందరికీ ఉండాలి. ప్రతి ఇంట్లో వంట చేసే ప్రతి ఒక్కరికి బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాల్సిందే. అట్లీస్ట్ ఎంత ఉప్పు వేయాలి, ఎంత కారం వేయాలి, అంటే టేస్ట్ కోసం కాదు, టేస్ట్ కోసం వేస్తారు వాళ్ళు, ఎక్స్పర్ట్స్ అందులో. టేస్ట్ కోసం, టేస్ట్ చేయడంలో ఎక్స్పర్ట్స్ వాళ్ళు. బట్ హెల్దీ ఫుడ్ చేయడం అనేది మీరు చెప్పినట్టు ఇంత ప్రోటీన్ ఉండాలి, ఇంత ఫైబర్, వీళ్ళు వెజిటేబుల్స్ ఉడకబెట్టి పెట్టాలి, ఇంత ఇడ్లీ, కర్రీ ఎక్కువ తినాలి. మనం కర్రీ ఎక్కువ తినాలన్నప్పుడు ఆయిల్ ఎక్కువ వేసి ఉప్పు కారం ఎక్కువ వేస్తే మనం ఎక్కువ తినలేం. ఫస్ట్ ఎప్పుడైతే ఆయిల్ తక్కువ, ఉప్పు తక్కువ, కారం తక్కువ వేస్తామో అప్పుడు ఎక్కువ తినగలుగుతాం. మనం 4 portions లో వెజిటేబుల్ పోర్షనే ఎక్కువ. ఎందుకంటే మీకు కర్రీ వెజిటేబులే, సలాడ్ వెజిటేబుల్సే. ఇక్కడ వెజిటేబుల్ పోర్షనే ఎక్కువ ఉంటుంది మన డైట్లో. ఉండాలి కూడా. ఓకే, ప్రోటీన్ పార్ట్ ప్రోటీన్కి ఉంటుంది, కార్బోహైడ్రేట్ పార్ట్ కార్బోహైడ్రేట్కి ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ అంటే లాస్ట్కి తినాలి, అంటే మిక్స్ చేసుకొని తినాల్సి వచ్చినప్పుడు మిక్స్ చేసుకునే తింటాము. ఇప్పుడు చికెన్ రైస్, మీరు చికెన్ ప్రోటీన్ లాగా చూస్తాం, రైస్ ఇప్పుడు 2 మిక్స్ చేసుకొని తినాల్సి, చికెన్ ఇంత వేసుకొని పులుసు ఇంత వేసుకొని అలా ఉండదు, బిర్యానీ ఇంత పెట్టుకొని తినేస్తారు. కార్బోహైడ్రేట్స్ ఎప్పుడైనా తక్కువే తినాలి. ఓకే, ప్రోటీన్ అనేది చాలా అవసరం. మనం ప్రోటీన్ ఇంటేక్ అందరం చెక్ చేసుకొని తినాలి. ప్రోటీన్ అనేది ఇప్పుడున్న పిల్లలకు కూడా చాలా అవసరం. ప్రోటీన్, ల్యాక్ ఆఫ్ ప్రోటీన్ వల్ల స్టడీస్ చెప్తున్నాయి, ప్రోటీన్ తక్కువ అవడం వల్ల చాలా మంది న్యూట్రిషన్ ప్రాపర్గా మాల్ న్యూట్రిషన్ అందక చాలా మంది వీక్ అయిపోతున్నారు, చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. కరెక్ట్ ఏనంటారా? అవును, ప్రోటీన్ బాడీ బిల్డ్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే మొత్తం మన మజిల్ కానీ అన్నిటిని బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అవర్ బాడీ, దాన్ని బిల్డ్ చేయడానికి మేజర్ రోల్ అని చాలా రోల్స్ ఉన్నాయి. మేజర్ రోల్ ప్రోటీన్ గురించి ఏం చెప్తాం,
బాడీ బిల్డ్ చేయడానికి యూజ్ అవుతుంది. మనం ప్రోటీన్ తిననప్పుడు ఆబ్వియస్లీ బాడీ గ్రోత్ సరిగా ఉండదు. చిన్నప్పటి నుంచే ప్రోటీన్ అలవాటు చేస్తే ఇంకా స్ట్రాంగ్ ఇంకా అవుతుంది. 35 తర్వాత ఏమవుతుంది అంటే ఉన్న మజిల్ లాస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, మనం ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాలి. ప్రోటీన్ అనేది ఫుల్ఫిల్ చేస్తుండాలి. చేస్తుంటేనే అది ఫ్యూచర్ కూడా వాళ్ళకి అంతే స్ట్రాంగ్ ఉంటుంది కంటిన్యూ ఉంటే. మనం జంక్ ఫుడ్స్ అనేవి ఇంట్లోకి తీసుకురావద్దు ఫస్ట్. మనకు చూడగానే ఆకలేగానే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినా ఈవెన్ ఎక్కడ చూసినా మనకి హెల్దీ ఆప్షన్స్ ఉంటే ఆబ్వియస్లీ హెల్దీగానే తింటాం. లేదు అన్హెల్దీ ఆప్షన్స్ కనపడుతున్నాయి, ఇప్పుడు చిప్స్ ఉన్నాయి టేబుల్ మీద, చూడగానే తినేస్తాం. అదే లేకపోతే తినం కదా. అవును, ఇంట్లోకే తీసుకురావద్దు ఫస్ట్. అవునవును. చిప్స్, ఐస్ క్రీమ్, ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఐస్ క్రీమ్లు ఉంటాయి, అవి తినాలనిపిస్తుంది. పిల్లలకి ఇష్టం కదా అని వాళ్ళ మదర్లు చేసి పెడుతుంటారు. ఐస్ క్రీమ్ హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ కదా ఏం కాదలే అనుకుంటారు. పిల్లలు చాక్లెట్స్, బిస్కెట్స్ చాలా ఇంట్రెస్ట్గా తింటుంటారు. అది ఏది మంచిది ఏది చెడ్డది అనేది ఉందా? అన్నీ చెడ్డయే అంటారా? ఇక చాక్లెట్లు బిస్కెట్లు అయితే మంచి అనేది లేదు. కాకపోతే ఇప్పుడు మార్కెట్లో యాడ్స్ వస్తుంటాయి, అంటే హెల్దీ బిస్కెట్లు, ఆల్మండ్ బిస్కెట్లు అని, ఇంకేదో అని, ప్రోటీన్ బార్స్ అని. అసలు చూడాల్సింది వెనక్కి తిప్పి చూస్తే ఇంగ్రీడియంట్స్ లిస్ట్ లో ఇప్పుడు బాదం బిస్కెట్లు అంటే ఇంగ్రీడియంట్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో బాదమే ఉండాలి, ఇంగ్రీడియంట్ ఫస్ట్. అసలు అక్కడ బాదం లేదు, రిఫైన్డ్ వీట్ అని ఉంది అనుకోండి, అది మైదా. అంటే నీకు అందులో ఆల్మండ్స్ కన్నా రిఫైన్డ్ వీటే ఎక్కువ ఉంది. అట్లాంటి అసలు చూడనే వద్దు. మనకి ఏంటి అని అంటే ఇంగ్రీడియంట్స్ చదివేటప్పుడు అందులో ఎక్కువ ఉన్నది ఫస్ట్ ఉంటుంది. మనకి ఆల్మండ్ బిస్కెట్లు అన్నప్పుడు ఆల్మండ్స్ కదా ఫస్ట్ ఉండాలి, ఆల్మండ్స్ ఉండదు అక్కడ. మైదా అన్న రిఫైన్డ్ వీట్ అన్న ఫస్ట్ ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ లో షుగర్ ఉంటుంది. ఇప్పుడు ఈ 2 ఇంగ్రీడియంట్స్ చూసిన తర్వాత ఇంకా అది హెల్దీ బిస్కెట్ ఎట్లా అవుతుంది? అసలు కాదు. షుగర్ ఉంటుంది, యాడెడ్ షుగర్ అని ఉంటుంది, ఇంకేదో డిఫరెంట్ కలర్స్, అవన్నీ మనకి కొన్ని పేర్లు కూడా తెలియని కూడా ఉంటాయి. అసలు అవన్నీ ఉన్నాయంటే అది తినొద్దనే అర్థం. ప్రోటీన్ బార్ అన్నా కూడా వెనక్కి తిప్పి చూస్తే అందులో ప్రోటీన్ ఉండేది చాలా తక్కువ ఉంటుంది, అది కూడా హెల్దీ కాదు. మనం మంచిగా మనం కుక్ చేసుకొని ప్రోటీన్ తినొచ్చు. లేదు మేము చాలా బిజీగా ఉన్నాము అన్నప్పుడు మనం కావాల్సిన 70% ఫుడ్ నుంచి లేదా 30% ప్రోటీన్ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు. అంటే మేము బిజీ పర్సన్స్, ప్రోటీన్ పౌడర్ అంటే వే ప్రోటీన్. మేము చాలా బిజీ, మేము కావాల్సిన 50 grams ప్రోటీన్ మేము తీసుకోలేము, చాలా బిజీ అన్నప్పుడు పరిస్థితి నేను చెప్తున్నాను. లేదంటే మనకు వచ్చేస్తుంది, మనం ప్లాన్ చేసుకుంటే వస్తుంది. ఆ ప్లాన్ చేసుకునే టైం లేదు అన్నప్పుడు అట్లా కూడా నేను చెప్పేది ఏంటి అని అంటే 50 grams ఒక 10 grams డిపెండ్ అవ్వమని చెప్తున్నాను అంతే. అంటే అసలు తీసుకోపోయిన దానికన్నా అట్లీస్ట్ వే ప్రోటీన్ ద్వారా అయినా మనం తీసుకుంటే బెనిఫిట్ అని అంతే. తీసుకుంటే కొంత ఎక్స్టెంట్ ప్రోటీన్ అనేది ఉంటుంది. ప్రోటీన్ అనేది మ్యాండేటరీ, కంపల్సరీ ఎవ్రీడే ఉండాలి. ఎవ్రీడే మనం మన బాడీ వెయిట్ని బట్టి మనం ఇందాక చెప్పుకున్నాం, ఖచ్చితంగా ప్రోటీన్ ఎవ్రీ మీల్లో ఉండాలి. చాలా మేజర్గా అవసరమైన న్యూట్రియంట్స్లో ఇది ఒకటి. ఇవన్నీ ఫాలో అయ్యి మన వాళ్ళంతా హెల్దీగా బిజినెస్ చేయాలని కోరుకుందాము. థ్యాంక్ యూ మేడం శిరీష గారు. మీరు మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి మా అసోసియేట్స్కి కావచ్చు, బిజినెస్ పీపుల్ కావచ్చు, వాళ్ళందరికీ హెల్త్కి సంబంధించి ఏం తినాలి ఏం తినొద్దు మొత్తం ఓవరాల్గా నాకు ఒక్క పాయింట్ అయితే చాలా బాగా ఎవరు చాలా అర్థమయ్యేటట్టు చాలామందికి తెలియాలి ఆ పాయింట్. నాకు కూడా కొంచెం కొత్తగా అనిపించింది. డోపమైన్కి సెరోటోనిన్కి డిఫరెన్స్ చెప్పాను కదా. మంచి ఫుడ్ తింటే మనకి మన బ్రెయిన్ మంచిగా ఉంటుంది, మంచిగా పనిచేస్తుంది. చాలా మంచి పాయింట్ ఇది, చాలా మంది తెలియదు ఇది. అంటే జంక్ ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తాం అంటాం, కానీ మంచి ఫుడ్ తింటేనే ఆ రోజంతా ఎంజాయ్గా ఉంటాం అనేది చాలా మంచి పాయింట్ అది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ షేరింగ్ ఎ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ అండి నన్ను ఇన్వైట్ చేసినందుకు. థ్యాంక్ యూ.